welcome to What the Fish by Feroz. సో ఇది ఒక పేరెంటింగ్ గైడ్. వై పీడియాట్రిక్స్ మ్యామ్? అంటే పిల్లల్ని కంట్రోల్ చేయడం ఈజీ ఉంటుందని మీరు? అయ్యో, పిల్లల్ని కంట్రోల్ చేయడం ఈజీ అని పేరెంట్ గా ఎవరు చెప్పారండి. ఈవెన్ డాక్టర్ గా కూడా ఎవరు చెప్పరు. ఆ మధ్య కాలంలో ఒక పిక్ బాగా వైరల్ అయింది మ్యామ్. వాళ్ళకి ఒక బేబీ పుడతారు, ఆ పుట్టిన బేబీకి ఆక్సిజన్ అందటం లేదు అని చెప్పేసి చెస్ట్ రిప్ చేసేసి ఆ బేబీ తీసుకొచ్చి ఇక్కడ ఆపరేట్ చేసి అలా ఉంచుతారు మ్యామ్. క్యాంగరూ మదర్ కేర్ అంటారు. కంగారూస్ బేబీస్ ని ఊమ్ లో క్యారీ చేసినట్టు, అలా ఒక పాకెట్ లో క్యారీ చేసినట్టు చేస్తాయి కదా. సో సేమ్ అదే వేలో ప్రీ టర్మ్ బేబీస్ లో ప్రాక్టీస్ చేస్తాం. మదర్ ఊమ్ లో ఉంటే టెంపరేచర్ వేడిగా ఉంటుంది. అదే బయటకు వచ్చినప్పుడు ఈ టెంపరేచర్ కి అడ్జస్ట్ అవడానికి వాళ్ళకి ఇంకా బ్రెయిన్ లో ఆ టెంపరేచర్ కంట్రోల్ చేసే రీజన్ డెవలప్ అవుతుంది. అలా రేర్ చేయటం వల్ల వెయిట్ గెయిన్ ఉంటుంది బేబీలో. సో బేబీ న్యూరో డెవలప్మెంట్ కూడా బాగుంటుంది బికాస్ ఆఫ్ పేరెంటల్ కనెక్షన్స్ అవన్నీ. ఇది చదివిన తర్వాత నా పర్సెప్షన్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఐ స్టార్టెడ్ ఫీలింగ్ లైక్ డాక్టర్స్ ఆర్ గాడ్స్. వాళ్ళు ఉండబట్టే ఈ రోజు ఒక బేబీ బయట ప్రపంచాన్ని చూడగలిగింది. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎంటైర్ ఫెటర్నిటీ ఆఫ్ డాక్టర్స్ మ్యామ్. ప్రతి చిన్న కంపెనీ ఈ మార్కెట్ గ్యాప్ ని ఐడెంటిఫై చేసి ఎస్పెషల్లీ బేబీ ప్రొడక్ట్స్ ని ఈ మధ్య కాలంలో విపరీతంగా లాంచ్ చేసేస్తున్నారు మ్యామ్. ఒక ఫేస్బుక్ లో ఒక యాడ్ చూసేసి సున్నిపిండిని హెర్బల్ బాత్ పౌడర్ సంథింగ్ ఏదో ఉంది, ఇది యూస్ఫుల్ గా ఉంటుందంటే నేను తీసేసుకున్నాను మ్యామ్. పంచదార నయ్యం మ్యామ్, అంత గరుగ్గా ఉంది మ్యామ్. వీటి వల్ల సైంటిఫిక్ గా ప్రూవెన్ ఏంటి అంటే అది ఇంజరీస్ లాగా స్కార్ మార్క్స్ లా పడతాయి. బేబీ ఇన్ఫెక్షన్స్ కి ప్రోన్ గా ఉంటుంది. ఆ ఫస్ట్ 2 years ఆఫ్ లైఫ్ లో పిల్లలకి 90% బ్రెయిన్ గ్రోత్ అవుతుంది. ఫస్ట్ 2 years లో ఐరన్ డెఫిషియన్సీ ఉంటే వీళ్ళల్లో మెంటల్ రిటార్డేషన్, తెలివితేటలు తక్కువగా ఉండటం, కాన్సన్ట్రేషన్ బాగోపోవటం, స్కూల్ పర్ఫార్మెన్స్ అంత బాగోపోవటం ఇలాంటివి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. యూట్యూబ్ షార్ట్స్ లేదా ఇన్స్టాగ్రామ్స్ ఇలా కంటెంట్ ఆన్ అండ్ యావరేజ్ ఒక 2 hours కంటెంట్ కన్జ్యూమ్ చేసి చికాకు పుట్టి ఇంక ఇలా కాదు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేయలేము. ఇప్పుడు వరకు ఏంటంటే వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు అని ఒక చిన్న భయము ఆ మైండ్లో అలా ఉండిపోయింది. అది సంఖ్యలను తెంచుకొని బయటకు వచ్చేసి ఐ జస్ట్ స్టార్టెడ్ What the Fish by Feroz. This is my podcast channel. This is going to be my first podcast episode. ఈ ఎపిసోడ్ కి నేను ఒక స్పెషల్ గెస్ట్ ని ఇన్వైట్ చేశాను. తను డాక్టర్ అండ్ షీ ఈజ్ ఎ పీడియాట్రిషియన్. తన నేమ్ వచ్చేసి డాక్టర్ శ్రీముఖి. షీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ డాక్టర్స్ ఇన్ విజయవాడ అండ్ షీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ లవ్డ్ డాక్టర్స్ when it comes to the pediatric segment, especially in the విజయవాడ ఏరియా. తన ఫాలోవర్స్ చూస్తే మైండ్ బ్లో అవుతుంది. ఆల్మోస్ట్ 2 lakhs ఫాలోవర్స్ ఉన్నారు తనకి. 0 to 6 months న్యూ బోర్న్ బేబీస్కి ఉన్న అన్ని ఇష్యూస్ని, మ్యాక్సిమం ఇష్యూస్ని ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. అంటే బేబీ బర్త్ అయిన దగ్గర నుంచి, బేబీ పుట్టిన దగ్గర నుంచి 6 months వరకు మనకి ఏమేమి మిత్స్ ఉన్నాయి, ఏమేమి వాటిని కేర్ చేసుకోవాలి, ఏమేమి అవాయిడ్ చేసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ ఎపిసోడ్ అనేది మీకు కంప్లీట్గా ఒక గైడ్లా ఉంటుంది. ప్లీజ్ డూ వాచ్ ఎంటైర్ ఎపిసోడ్. ఒకవేళ మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఒకవేళ నేనేమైనా క్వశ్చన్స్ అడగడం మిస్ అయితే, మీకేమైనా డౌట్ ఉండి నేను అడగడం మర్చిపోతే ప్లీజ్ డూ కామెంట్. ఐ విల్ కవర్ ఇట్ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? So welcome to What the Fish by Feroz ma'am. And even though I'm starting from zero ma'am, and you have encouraged me and you have accepted my invitation to be joining here in my first podcast ma'am, I'm really very thankful for that ma'am. And నేను almost all each and every industry expert నాకు తెలిసిన వాళ్ళకి I have sent more than 50 emails ma'am, but nobody has responded. Some they have asked metrics, some they have even they haven't seen my WhatsApp messages ma'am. But నేను జీరో నుంచి స్టార్ట్ అవుతున్నాను అని చెప్పినా సరే మీరు యాక్సెప్ట్ చేసి నా గెస్ట్ ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేసినందుకు ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ మ్యామ్. And once again welcome to What the Fish by Feroz ma'am. I'm very happy to be here. మ్యామ్, బిఫోర్ వీ ఆర్ గెటింగ్ ఇన్ టు ద టాపిక్, మనకి చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మ్యామ్. కార్డియాలజీ ఉంది, పల్మనాలజీ ఉంది, ఆంకాలజీ ఉంది. వై పీడియాట్రిక్స్ మ్యామ్? ఎనీ స్పెసిఫిక్ రీజన్? అంటే పిల్లల్ని కంట్రోల్ చేయడం ఈజీ ఉంటుందని మీరు పీడియాట్రిక్స్ తీసుకున్నారా, లేకపోతే హౌ ఐ జస్ట్ వాంట్ టు హియర్ ఇట్ ఫ్రమ్ యూ మ్యామ్.
అయ్యో, పిల్లల్ని కంట్రోల్ చేయటం ఈజీ అని పేరెంట్ గా ఎవరు చెప్పారండి, ఈవెన్ డాక్టర్ గా కూడా ఎవరు చెప్పరు. ఇట్స్ నాట్ ఈజీ. కాకపోతే నాకు పిల్లలు అంటే పీడియాట్రిక్స్ ఎందుకు ఇష్టం అంటే, ఒకటి ఐ లైక్ బీయింగ్ విత్ కిడ్స్, దట్స్ ట్రూ. బట్ నాకు ఫస్ట్ అసలు మెడిసిన్ ఎందుకు ఇష్టం అంటే, ఎవరినన్నా ట్రీట్ చేసి వాళ్ళు ఆఫ్టర్ దట్ ఇఫ్ దే గివ్ అ స్మైల్ ఎట్ యూ దట్ దే ఆర్ హ్యాపీ అండ్ ఇన్ దట్, దట్ ఈస్ మై ప్యాషన్. ఓకే, సో మెయిన్లీ కిడ్స్ సిగ్గా ఉండి వెంటనే వాళ్ళు కోలుకోగానే ఇచ్చే స్మైల్ చాలా వాల్యుబుల్గా అనిపిస్తుంది. సో ఐ టుక్ పీడియాట్రిక్స్ ఫర్ దట్. మై ప్యాషన్ అండ్ పీడియాట్రిక్స్ ఇస్ బికాస్ ఆఫ్ దట్. ట్రీట్ చేయగానే పేషెంట్ స్మైల్ చేయగానే ఐ ఫీల్ హ్యాపీ. అది కిడ్స్ స్మైల్స్, యూ నో హౌ కంటేజియస్ దే ఆర్. సో ఐఎమ్ హ్యాపీ విత్ ద స్మైల్. ట్రూ మ్యామ్. మీరు అన్నట్టు కిడ్స్ స్మైల్ ఆర్ వెరీ ప్రీషియస్ మ్యామ్. నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను పిల్లల్ని ఆ స్మైల్ చూస్తుంటే ఐ కంప్లీట్లీ ఫర్గాట్ మై స్ట్రెస్ మ్యామ్. సో యాజ్ యూ మెన్షన్, ఇట్ ఈస్ వెరీ ట్రూ మ్యామ్. Before we are getting into the topic, ma'am, I have two viral topics, ma'am. So we'll discuss these two viral topics, then we will be discussing about the parenting myths. And ee podcast ela undalante ma'am, we are going to cover 0 to 6 months, and ee podcast lo we need to clear all the myths, ma'am. So it will be a complete parenting guide to all the people who are newly becoming a parents and people who already become the parents. So వాళ్ళకి ఇది కంప్లీట్ పేరెంటింగ్ గైడ్లా ఉండాలి మ్యామ్. సో ఫస్ట్ వైరల్ టాపిక్ వచ్చేసి మ్యామ్, మీరు చూసే ఉంటారు ఆ మధ్యకాలంలో ఒక పిక్ బాగా వైరల్ అయింది మ్యామ్. అది పేరు పలకడం నాకు రావట్లేదులే, కానీ అది తను ఒక నైజీరియన్ క్యాండిడేట్. సో వాళ్ళకి ఒక బేబీ పుడతారు, ఆ పుట్టిన బేబీకి ఆక్సిజన్ అందటం లేదు అని చెప్పేసి త బేబీని త ఫాదర్ ఇక్కడ చెస్ట్ రిప్ చేసేసి ఆ బేబీ తీసుకొచ్చి ఇక్కడ ఆపరేట్ చేసి అలా ఉంచుతారు మ్యామ్. అది ఏ సినారియోస్లో ఇలాంటి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది మ్యామ్? అంటే ఇది రెగ్యులర్గా చూస్తామా, ఇది రేర్ కేసా? ఇది చూపించిన మెథడ్ అయితే క్యాంగరూ మదర్ కేర్ అంటారు. క్యాంగరూ మదర్ కేర్ అంటే కంగారూస్ బేబీస్ ని ఊమ్ లో క్యారీ చేసినట్టు, అలా ఒక పాకెట్ లో క్యారీ చేసినట్టు చేస్తాయి కదా బయటకు వచ్చాక కూడా. సో సేమ్ అదే వేలో క్యాంగరూ మదర్ కేర్ అనేది ప్రీ టర్మ్ బేబీస్ లో ప్రాక్టీస్ చేస్తాం. ప్రీ టర్మ్ బేబీస్ వెయిట్ పెరగటానికి అండ్ హీట్. ఇప్పుడు ప్రీటర్మ్ బేబీస్ మదర్ ఊమ్లో ఉంటే టెంపరేచర్ వేడిగా ఉంటుంది. అదే బయటకు వచ్చినప్పుడు ఈ టెంపరేచర్కి అడ్జస్ట్ అవ్వడానికి వాళ్ళకి ఇంకా బ్రెయిన్లో ఆ టెంపరేచర్ కంట్రోల్ చేసే రీజన్ డెవలప్ అవుతుంది. సో వాళ్ళు ఏంటంటే టెంపరేచర్ మెయింటైన్ చేయలేరు. సో వాళ్ళు టెంపరేచర్ మెయింటైన్ చేయలేరు కాబట్టి మనం వార్మర్స్లో, ఇంక్యుబేటర్స్లో పెడతాం. అలా కాకుండా మదర్ మీదే బేబీని మదర్ చెస్ట్ బేబీ చెస్ట్ ఆనుకునేటట్టు, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉండేటట్టు వ్రాప్ చేసి పెడతారు. సో అలా మదర్ వేడి బేబీకి తగలటం వల్ల బేబీ టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది. మదర్ హార్ట్ బీట్ బేబీకి టచ్ అవటం వల్ల బేబీ ఇన్ బిట్వీన్ ఆప్నియా అంటే హార్ట్ బీట్ ఆపకుండా ఊపిరి సరిగ్గా తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అలా రేర్ చేయటం వల్ల వెయిట్ గెయిన్ ఉంటుంది బేబీలో. సో బేబీ న్యూరో డెవలప్మెంట్ కూడా బాగుంటుంది బికాస్ ఆఫ్ పేరెంటల్ కనెక్షన్స్ అవన్నీ. సో దీనికోసమని ఈ కాంగరూ మదర్ కేర్ అనేది ప్రీ టర్మ్స్ లో మనం ప్రాక్టీస్ చేస్తాము. సో ఇది నాకు తెలిసి సర్జరీ అలా ఏం కాదు, జస్ట్ మదర్ చెస్ట్ మీద చెస్ట్ క్యాంగరూ మదర్ కేర్ అని ఇస్తారు. అది ఫాదర్స్ అయినా ప్రాక్టీస్ చేయొచ్చు, ఫ్యామిలీలో ఏ మెంబర్ అయినా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇలా కంటిన్యూస్ ఎన్ఐసియూ కేర్ జనరలీ ప్రీ టర్మ్స్ లో ఎన్ఐసియూ కేర్ ఉంటుంది. అంటే ఎంత ప్రీ టర్మ్ పుడితే లైక్ 8th month పుడితే ఒక 1 month స్టే పడుతుంది. బేబీస్ అలా ఊంబ్ లో పెరిగినట్టు ఇక్కడ పెంచాల్సి వస్తుంది. అలా ఇప్పుడు అంతా ఇంటిగ్రేటెడ్ ఫ్యామిలీ కేర్ అయిపోయింది ఎన్ఐసియూ. లైక్ మదర్స్ ని ఫాదర్స్ ని కూడా ఇన్వాల్వ్ ఇన్ డూయింగ్ దిస్ కంగరూ మదర్ కేర్. ఇలా చేయటం వల్ల బేబీ పెరుగుతుంది. దీనికి కుట్టించుకోవాల్సింది, సర్జరీ చేయించుకోవాల్సింది ఏమీ ఉండదు. జస్ట్ బేబీని మదర్ ఆర్ ఫాదర్ చెస్ట్ మీద పెట్టి అలా కేర్ ఇస్తారు. అయితే ఆ పిక్ లో అంటేనే మనకు ఆపరేషన్ చేసినట్టు చూపించారు, బట్ అలా ఉంచారు అనమాట. అంతే, అది ఉంచటమే. ఆల్మోస్ట్ డైలీ అట్లీస్ట్ 8 to 9 hours అంటాం, కొన్నిసార్లు 12 to 15 hours అంటాం. అంటే లైక్ ద మోర్ దే డూ కేఎంసీ ద బెటర్ గ్రోత్ ఉంటుంది బేబీలో. సో అందుకని క్యాంగరూ మదర్ కేర్ ప్రాక్టీస్ చేస్తాం. సెకండ్ టాపిక్ వచ్చేసి మ్యామ్, నార్మల్ గా మనకి డెలివరీస్ 9th month లో అవుతాయి. ఇన్ రేర్ సినారియోస్ లో 6th month కానీ 7th month కానీ ఇలా డెలివరీస్ అవుతూ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ ఫైన్ మ్యామ్. బట్ నేను చదివిన ఈ ఆర్టికల్, ఈ వైరల్ టాపిక్లో బేబీని 12th weekలో
బయటకు తీసి 12th వీక్ అంటే ఈవెన్ మనకి బేబీ మామిడికాయ సైజ్ అంతా కూడా ఉంటుందో ఉండదు. సో 12th వీక్లో డాక్టరు బేబీని బయటకు తీసి ఆపరేట్ చేసి మళ్ళీ బేబీని ఓమ్లో పెట్టేసి 36 వీక్ తర్వాత డెలివరీ చేశారు మ్యామ్. అండ్ బేబీ ఈజ్ వెరీ హెల్దీ మ్యామ్. అంటే ఇది ఏ సినారియోలో ఇలాంటి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది మ్యామ్? సో కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ టాపిక్ మ్యామ్? జనరల్గా ఏమైనా ఎనామలీస్ ఉంటాయి, దీన్ని ఫీటల్ మెడిసిన్ ఇంటర్వెన్షన్స్ అంటారు. అంటే ఫీటల్ మెడిసిన్ అంటే పుట్టని ఫీటస్కి అంటే లోపల ఉన్న బేబీకి సర్జరీస్ చేయటం. ఓకే, ఇది ఒక సూపర్ స్పెషాలిటీ. సో ఇప్పుడు దానిలో ఏంటంటే ఏదైనా ట్రీటబుల్ కండిషన్స్, ఇప్పుడు బేబీ పుట్టబోతోంది అంటే మనం 11 వీక్స్ అప్పుడు స్కాన్ చేయించుకుంటాం, మళ్ళీ 20 వీక్స్ అప్పుడు స్కాన్ చేస్తాం. ఈ 11 వీక్స్ స్కాన్ అప్పుడు 20 వీక్స్ స్కాన్ అప్పుడు బేబీలో ఏమైనా ఎనామలీస్ ఉన్నాయా అని చెక్ చేస్తారు. అలా చెక్ చేసినప్పుడు వీళ్ళకి ఏమన్నా ఎనామలీస్ విచ్ ఆర్ ట్రీటబుల్, అంటే కొన్ని ట్రీటబుల్ కాని ఉన్నాయనుకో, డాక్టర్ అబార్షన్ అడ్వైస్ చేయటం లేకపోతే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అడ్వైస్ చేయటం చేస్తారు. కానీ కొన్ని ట్యూమర్స్, ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు చెప్తున్న కేసులోనే సాక్రోకాక్సిజియల్ ట్యూమర్ అంటే టెయిల్ బోన్ దగ్గర, బేబీకి టెయిల్ బోన్ దగ్గర ఒక ట్యూమర్ పెరుగుతుంది. ఆ ట్యూమర్ పెరగటం వల్ల ఏమవుతుంది, దానికి బ్లడ్ సప్లై ఎక్కువ అవుతుంది, బేబీకి వెళ్ళే బ్లడ్ సప్లైలో సగం దానికే వెళ్తుంది, అది కూడా సైజ్ పెరిగిపోతూ ఉంటుంది. సో బేబీ పుట్టకపోవచ్చు, బేబీ డెత్ అయిపోవచ్చు మధ్యలోనే, అంటే లోపలే డెత్ అవ్వచ్చు. సో అందుకని ఇప్పుడు ఆయన ఏం చేశారు, ఆ టైంలో బేబీని తీసి సర్జరీ చేసి మళ్ళీ ఓమ్లో పెట్టేస్తారు. సో యా, that surgery is extremely difficult surgery and extremely చాలా సూపర్ స్పెషాలిటీస్ అవసరం, చాలా టెక్నాలజీ అవసరం ఆ సర్జరీ చేయడం కోసం. బట్ దేర్ ఇస్ పాసిబిలిటీ అని హీ షోడ్ us. అంటే డాక్టర్స్ అంటే ఇప్పటి వరకు నా మైండ్లో పర్సెప్షన్ ఏముండేదంటే మేము డాక్టర్స్ అంటే ఏదైనా ఫీవర్ వచ్చినప్పుడు, ఏదైనా హార్ట్ ఇష్యూ ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా కిడ్నీ ఇష్యూ ఉన్నప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము, మెడిసిన్ తీసుకుంటాము అనే ఒక పర్సెప్షన్ ఉంది మ్యామ్. బట్ స్టిల్ ఈ ఆర్టికల్ ఏదైతే నేను చదివానో ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారో, ఇది చదివిన తర్వాత నా పర్సెప్షన్ మొత్తం చేంజ్ అయిపోయింది మ్యామ్. అంటే ఇప్పుడు ఐ స్టార్టెడ్ ఫీలింగ్ లైక్ డాక్టర్స్ ఆర్ గాడ్స్. వాళ్ళు ఉండబట్టే ఈరోజు ఒక బేబీ బయట ప్రపంచాన్ని చూడగలిగింది. అదే అంటే అంత టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న డాక్టర్ కాబట్టి తను బయట ప్రపంచాన్ని చూడగలిగింది. నౌ టుడే షీ ఈజ్ వెరీ హెల్దీ. So that's why I'm saying that once again I'm really thankful for the entire fraternity of doctors, ma'am. It is all science ante. It's all science and studying science ante. Ma'am, we'll dig into more into our topic, ma'am. నార్మల్గా మనకి డెలివరీ డేట్ కన్ఫర్మ్ చేస్తారు. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఈవెన్ డెలివరీ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు 1 వీక్ బిఫోర్ డెలివరీ డేట్కి ప్రెగ్నెన్సీ డెలివరీ అవటం కానీ, కొన్ని రేర్ సినారియోస్లో 6th మంత్కి డెలివరీ అవటం కానీ, 7th మంత్కి డెలివరీ అవటం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది మ్యామ్. అంటే 9th మంత్లో డెలివరీ అయితే దట్ ఈస్ ఫైన్ మ్యామ్. బట్ 6th మంత్ డెలివరీ అయిన బేబీని సో హౌ యు ఆర్ గోయింగ్ టు ట్రీట్ ఇట్ మ్యామ్? బికాస్ తను కంప్లీట్గా నెలలు నిండకుండా బయటకు వచ్చేస్తున్నాడు కదా. సో ఆ బేబీస్ని హౌ యు ఆర్ గోయింగ్ టు ట్రీట్? మీరు చెప్పేది ప్రీటర్మ్ బేబీస్ గురించి. జనరల్ గా పిల్లలు 37 వీక్స్ కన్నా పైబడి పుడితే టర్మ్ బేబీస్ అంటాం. 37 వీక్స్ కన్నా ముందు పుడితే వాళ్ళని ప్రీటర్మ్ బేబీస్ అంటాం. సో అంటే నెలలు నిండకుండా పుట్టారు అని చెప్పి. సో ఇప్పుడు నెలలు నిండకుండా పుట్టినప్పుడు వాళ్ళు తల్లి గర్భంలో ఉండి పెరగాల్సినంతగా పెరగరు. సో వాళ్ళ ఆర్గన్స్ అన్ని ఇమ్మెచ్యూర్ ఉంటాయి. సో వాళ్ళు పుట్టడం కూడా తక్కువ వెయిట్ పుడతారు. కొంతమంది 500 grams నుంచి ఆల్మోస్ట్ ఒక 1.5 kgs లోపల ఉంటారు, అంటే తక్కువ వెయిట్ తో పుడతారు. సో ఆ తక్కువ వారాల్లో పుట్టిన వాళ్ళకి ఇమ్మెచ్యూర్గా లంగ్స్ ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళకి మెయిన్గా వచ్చే ప్రాబ్లమ్స్, తల్లి ఊంలో వాళ్ళకి టెంపరేచర్ ఇంత ఉంటుంది, హ్యూమిడిటీ ఇంత ఉంటుంది అని ఉంటుంది. అదే మనం ఈ ఎన్ఐసియూలో కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. బికాస్ ఐసీయూలో వాళ్ళ టెంపరేచర్ కూడా తట్టుకోలేరు. వాళ్ళు బయటకి ఇలా నార్మల్ టెంపరేచర్లో పెడితే చల్లగా అయిపోవటం, కాళ్ళు చేతులు చలైపోయి చనిపోవటం ఇలా కూడా జరుగుతుంది. సో అందుకని ఒక ఊమ్ లాగా అంటే ఇంక్యుబేటర్, రేడియంట్ వార్మర్స్ అన్ని ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒక టెంపరేచర్ కి మెయింటైన్ చేస్తాం, తల్లి ఊమ్లో టెంపరేచర్, ఒక హ్యూమిడిటీ మెయింటైన్ చేస్తాం. అండ్ వాళ్ళ ఆర్గన్స్ అన్ని ఇమ్మెచ్యూర్ ఉంటాయని చెప్పాను కదా. సో వాళ్ళకి పాలు కూడా బొడ్డు ద్వారా, అంటే పాలంటే బొడ్డు ద్వారా ప్రోటీన్, ఎమైనో యాసిడ్స్, అంటే ఏదైతే లిపిడ్స్ ఇవన్నీ మదర్ పేగు నుంచి బేబీకి వెళ్తాయో అవన్నీ వీళ్ళ పేగులో నుంచి లైన్స్ వేసుకొని ఇస్తామన్నమాట. ఎందుకంటే ఎక్కువ రోజులు మన ఐవి క్యానులాస్ కూడా పెట్టలేము కదా. సో అలా లైన్లు వేసుకొని దానిలో ఇస్తాం.
ఒకసారి వాళ్ళు నోటి గుండా తాగటానికి రెడీగా ఉన్నారు, కొంచెం సక్ చేయగలుగుతున్నారు, ఆర్ ట్యూబ్ వేసి పాలు పట్టిస్తే బిడ్డ పొట్ట మెచ్యూర్ అయింది, అరుగుదల బాగుంది అంటే అప్పుడు స్టార్ట్ చేస్తాం. సో ఇవన్నీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. టెంపరేచర్ మెయింటైన్ చేయాలి, హ్యూమిడిటీ మెయింటైన్ చేయాలి, వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకుండా చాలా స్టెరైల్ ఉంచాలి. ప్లస్ వాళ్ళ లంగ్స్ ఇమ్మెచ్యూర్గా ఉంటే వాళ్ళకి లంగ్స్ మెచ్యూరిటీ కోసం ఇంజెక్షన్ ఇవ్వటం, కొన్నిసార్లు చిన్న వెంటిలేటర్స్ పెద్ద వెంటిలేటర్స్ పెట్టాల్సి రావటం, వాళ్ళ బ్రెయిన్ ఇమ్మెచ్యూరిటీకి సంబంధించి చూసుకుంటూ ఉండడం, వాళ్ళ పేగులు మెచ్యూర్ అయ్యే వరకు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం, ఇవన్నీ చేయాలి. సో ఇంత కేర్ తీసుకుంటేనే ఒక ప్రీటర్మ్ బేబీ సక్సెస్ఫుల్ గా బయటకు వెళ్తుంది. మ్యామ్ నార్మల్ గా మనకి డెలివరీ డేట్ అనౌన్స్ అయిపోతుంది. కొన్ని సినారియోస్ లో డెలివరీ డేట్ కన్నా ఒక 1 వీక్ ముందే ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోతుంది. కొన్ని సినారియోస్ లో 8th మంత్ లో డెలివరీ అవుతుంది, 7th మంత్ డెలివరీ అవుతుంది. ఈ సినారియోస్ లో హౌ యు ఆర్ గోయింగ్ టు ట్రీట్ ద బేబీ మ్యామ్? అప్రాక్స్ గా మీరు 6 months అంటే ఆల్మోస్ట్ 26 weeks అని అంతే కదా. సో 26 weeks అంటే ఆల్మోస్ట్ 2 months పడుతుంది NICU నుంచి బయటకు వెళ్ళటానికి. 2 months వరకు అంటే లంగ్స్ మెచ్యూర్ అవ్వాలి. ఇది బేసికల్లీ ఆ టైం ఎందుకు పడుతుంది అంటే ఆర్గన్ మెచ్యూరిటీ అవ్వటానికి కదా. ఎదిగే టైంలో ఎదగనివ్వాలి. మనం తక్కువ ఎదిగించడానికి ఏం మెడిసిన్స్ ఉండవు. ఆ స్లోగా ఎదిగేంతసేపు మనం సపోర్ట్ ఇవ్వగలగాలి. సేమ్ ఆ మదర్ ఊంబ్ లో ఉన్న అట్మాస్ఫియర్ మనం ఇక్కడ క్రియేట్ చేసి మనం వాళ్ళకి ఎక్స్టర్నల్ గా ఇవ్వాల్సిన సపోర్ట్ ఇస్తూ ఉండాలి అవసరమైతే. అంటే కొన్నిసార్లు బీపీ ప్రాబ్లమ్స్ వస్తాయి, కొన్నిసార్లు అరుగుదల ప్రాబ్లమ్స్ వస్తాయి, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ చూసుకోవాలి. ఓకే, గాట్ ఇట్ మ్యామ్. చిన్న క్లారిఫికేషన్ నీడెడ్ మ్యామ్. ఇక్కడ బేబీ 9th మంత్లో డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ బేబీని ఎవరైనా కొట్టారు అని అంటే అది డాక్టర్ మ్యామ్. 9th మంత్లో డెలివరీ అయితే దట్ ఈస్ ఫైన్, బేబీని కొడతారు, బేబీ విల్ స్టార్ట్ క్రయింగ్. బట్ ఇన్ సినారియోస్ మ్యామ్ 6th మంత్లో కానీ 7th మంత్లో కానీ బేబీ బోర్న్ అయినప్పుడు బేబీని కూడా సేమ్ అలాగే కొడతారా? అంటే ఈ కొట్టడం వెనకాల ఉన్న సైన్స్ ఏమన్నా ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా మ్యామ్? బేసికల్లీ పీడియాట్రిషియన్సే ఫస్ట్ బేబీని కొట్టేది, అది డెఫినెట్ గా నేను ఒప్పుకుంటాను. అండ్ పీడియాట్రిషియన్ గా చాలా మంది పీడియాట్రిషియన్స్ అగ్రీ చేస్తారు, అందరూ డాక్టర్స్ అగ్రీ చేస్తారు. బేబీ ఫస్ట్ డెలివరీ అవగానే ఏడిస్తే మేము హ్యాపీ ఫీల్ అవుతాం. జనరల్ గా అందరూ బేబీస్ అంటే నవ్వుతూ ఉండాలి అలా అనుకుంటారు, కానీ బేబీ ఫస్ట్ పుట్టగానే ఏడిస్తే మేము హ్యాపీ ఫీల్ అవుతాం. ఎందుకు అంటే బికాజ్ ఆ ఫస్ట్ క్రై డిసైడ్ చేస్తుంది బేబీ లంగ్ ఎంత బాగా ఎక్స్పాండ్ అవుతుంది, బేబీ బ్రీతింగ్ ఎంత బాగుంటే అంత హార్ట్ లంగ్ ఈ ఫంక్షనింగ్ బాగుంటుంది. సో బేబీ పుట్టగానే ఏడిస్తే మోస్ట్లీ రుద్దుతాం కానీ కొట్టం. ఎందుకు అంటే ఆ బ్రీతింగ్ స్టిమ్యులస్ లాగా ఇప్పుడు మేము రుద్దాం అనుకోండి, బేబీ బ్రీత్ చేస్తుంది బాగా, బేబీ క్రై చేస్తుంది. కొన్నిసార్లు క్రై చేయనప్పుడు ఎస్ ట్యాప్ చేస్తాం, సోల్స్ ఫ్లిక్ చేస్తాం అండ్ ట్యాప్ చేస్తాం వెనకాల, సో దట్ బేబీ ఏడుస్తుంది అని చెప్పి. ఆ స్టిమ్యులస్ వల్ల బ్రీతింగ్ స్టిమ్యులేట్ అయ్యి బేబీ ఏడిస్తే మేము హ్యాపీ. ఎందుకు అంటే ఊంబ్లో ఉన్నప్పుడు, మదర్ ఊంబ్లో ఉన్నప్పుడు బేబీ లంగ్స్ ఆర్ ఫిల్డ్ విత్ వాటర్. ఓకే, సో ఊపిరి అనేది అది ఆక్సిజన్ అనేది ఎలా అందుతుంది అంటే బేబీ మదర్ ఒక ఆక్సిజన్ ఆర్టరీ అంటే బ్లడ్ వెజల్ ద్వారా పేగులో నుంచి బేబీకి వెళ్తుంది, అంతేగాని బేబీ లంగ్స్ లో వాటరే ఉంటుంది. ఒకసారి మదర్ వెజైనల్ కెనాల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కొంచెం వాటర్ స్క్వీజ్ అవుద్ది లంగ్స్ లో నుంచి, అండ్ బయటకు వచ్చి క్రై చేశాక లంగ్స్ లో నుంచి వాటర్ షిఫ్ట్ అయ్యి ఎయిర్ ఫిల్ అవుతుంది. సో ఆ క్రై అనేది మాకు అందుకని చాలా ఇంపార్టెంట్. లంగ్స్ మొత్తం వాటర్ ఫిల్ అయి ఉంటే బేబీ బయటకు వచ్చినా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లంగ్స్ ప్రాబ్లమ్ వస్తాయి, హార్ట్ ప్రాబ్లమ్ వస్తుంది. ఇవి రాకుండా క్రై చేయడానికి పీడియాట్రిషియన్స్ ట్యాప్ చేస్తారు. నాకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి మళ్ళీ ఒకసారి. నార్మల్గా మన తెలుగు స్టేట్స్లో దీన్ని ఎక్కువగా వినే ఉంటారు. బేబీ డెలివరీ అయ్యేటప్పుడు బేబీ మెడలో పేగులు వేసుకుని పుట్టేశాడు అని ఎక్కువ వింటూ ఉంటాం మ్యామ్. ఇది ఎక్కువ మనకి నెగిటివ్ సైడ్లో ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది మ్యామ్. అంటే చెడు జరుగుతుంది, పిల్లోడు మెడలో పేగులు వేసుకుని పుట్టేశాడు అని ఒక కంప్లీట్లీ నెగిటివ్ వేలో దీన్ని ట్రీట్ చేస్తారు మ్యామ్. నార్మల్ కండిషన్స్లో బేబీ అలా బయటకు వచ్చేస్తాడు కదా, సో ఎటువంటి సినారియోస్లో ఈ మెడలో పేగులు వేసుకొని బేబీ బర్త్ అవుతుంది? అంటే మైథలాజికల్గా నెగిటివ్ చూసే వేస్ నాకు తెలియదు. అంటే లైక్ చాలా చెప్తారు పేగు మెడలో వేసుకొని పుడితే నేను మా చూడకూడదు, ఇలాంటివి చాలా ఉంటాయి, నూనెలో చూపించాలి, చాలా చెప్తూ ఉంటారు పేరెంట్స్, అంటే అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చూసినాయి. బట్ మెడికల్గా లైక్ ఏమవుతుంది, బిడ్డకి తల్లి
తల్లికి ఈ పేగు కనెక్షన్ ఉంటుంది. ఓకే. బిడ్డ మూవ్ అవుతూ ఉంటాడు లోపల గర్భంలో ఉన్నప్పుడు, అది ఒక స్విమ్మింగ్ పూల్, దానిలో బేబీ మూవ్ అవుతూ ఉంటాడు. ఓకే. ఆ పేగు ఎప్పుడైనా మెడలో వేసుకుంటే అది నాట్ పడింది అంటే బేబీ ఊపిరి అందటం ఆగిపోతుంది, డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో డాక్టర్గా అది మాకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే పేగు మెడలో వేసుకున్నాడు చుట్టుకుపోతుందంటే వెంటనే చాలాసార్లు సిజేరియన్ చేయటం, డెలివరీ చేయటం కూడా చేస్తారు కొన్నిసార్లు అవసరమైతే. అంటే అది బిడ్డ మూమెంట్స్ మాకు తెలుస్తాయి. లైక్ ఇప్పుడు మెషిన్ ఉంటుంది కదా, సిటీజీ మెషిన్, దానిలో మనకి మూమెంట్స్ తెలుస్తాయి. బిడ్డ మూమెంట్స్ తగ్గినాయి ఆర్ హార్ట్ రేట్ తగ్గింది ఆర్ బిడ్డకి ఇలా పేగు మెడలో ఉందని స్కాన్ లో తెలిసింది అంటే వి ట్రై టు స్పీడ్ అప్ ద ప్రొసీజర్, అంటే డెలివరీ ప్రొసీజర్. ఎందుకు అంటే బ్లడ్ సప్లై ఆగిపోతుంది, బేబీ డెత్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది మా సైడ్ బ్యాడ్. మైథలాజికల్లీ హౌ రిలేటెడ్ ఇట్ ఇస్ నాకు తెలియదు. మ్యామ్ ఇప్పుడు బేబీ డెలివరీ అయిన తర్వాత బిఫోర్ అంటే పేరెంట్స్కి చూపించడానికి ముందు, అంటే ఆ ఐసీయూలోంచి బయటికి తీసుకురావడానికి ముందే బేబీని ముర్రిపాలు తాపిస్తారని మనం రెగ్యులర్గా వింటూ ఉంటాము. దాని మీద కూడా చాలా అవేర్నెస్ వీడియోస్ వచ్చాయి మ్యామ్. ఈ ప్రాసెస్ని ఏ డాక్టర్ మిస్ అవ్వకుండా కంప్లీట్ ఈ స్టెప్ ఏదైతే ఉందో ఏ హాస్పిటల్లో ఏ డాక్టర్ కంపల్సరీగా మిస్ అవ్వకుండా తాపిస్తూ ఉంటారు. ఎందుకని ఈ ముర్రి పాలల్లో అంత ఇంపార్టెన్స్ ఇస్తారు? అంటే ఈ తల్లి పాలలో కన్నా ఎక్కువ ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ ఇమ్యూనిటీస్ పెంచే థింగ్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ముర్రుపాలు ఆర్ కొలెస్ట్రాల్ అనేది తల్లి దగ్గర నుంచి వస్తుంది. ఓకే. సో గోల్డెన్ రూల్ ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ కి అది బ్రెస్ట్ నుంచి బ్రెస్ట్ మిల్క్ నుంచి వస్తుంది, అది తల్లిపాలే. ఫస్ట్ ముర్రుపాలు కొలెస్ట్రాల్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే తల్లి నుంచి వచ్చే మొదటి పాలని ముర్రుపాలు ఆ కొలెస్ట్రాల్ అంటారు. అది ఫస్ట్ 1 hour లో కనుక బిడ్డకి ఫస్ట్ తల్లి రొమ్ము పట్టిస్తే సక్ చేస్తే ఫీడింగ్ అనేది సస్టైన్డ్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది ఫాస్ట్ గా. అంటే బేబీ విగరస్ గా ఉంటది, ఏడుస్తూ ఉంటది. అప్పుడు మదర్ దగ్గర సక్ చేసినప్పుడు మదర్ కి స్టిమ్యులస్ అవుతుంది బేబీ సక్ చేయడం వల్ల. అంటే హార్మోన్స్ ప్రొడ్యూస్ అయ్యి ఇంకా మిల్క్ ప్రొడ్యూస్ అవ్వమని స్టిమ్యులస్ వెళ్తుంది. సో అందుకని దట్ ఈస్ టు బి డన్. యాక్చువల్ గా ముర్రుపాలు పట్టించడం ఇంపార్టెంట్. సెకండ్, ముర్రుపాలు బిడ్డ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే దానిలో యాంటీబాడీస్ ఉంటాయి, ఇమ్యూన్ బాడీస్ ఉంటాయి. లైక్ బిడ్డకి ఏమి ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి యాంటీబాడీస్ ఉంటాయి. సో అందుకని ఈ ముర్రుపాలు అనేది బిడ్డకి పట్టించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇదివరకు రోజుల్లో నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఇదివరకు చదువుకునేటప్పుడు నేను చూసింది ఏంటంటే చాలా మంది ముర్రుపాలు అంటే చీంపాలు పట్టించొద్దు, పారేసేయండి అని చెప్పేవాళ్ళు, పిండి పారేసేవాళ్ళు. యాక్చువల్లీ ముర్రుపాలు చాలా ఇంపార్టెంట్, సక్ చేయించడం ఇంపార్టెంట్. అనవసరంగా తేనె నాకిచ్చడం, గ్లూకోజ్ వాటర్ పట్టించడం, ఏంటో ఏదో గోల్డ్ రాగి దాంతో నాకు ఇచ్చడం, ఇలాంటివి చాలా చేస్తారు. అవి అసలు అవాయిడ్ చేయాలి. వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ప్లస్ తేనె నాకు ఇచ్చడం వల్ల ఏమవుద్ది, బేబీ హంగర్ సాటిస్ఫై అయిపోద్ది. హంగర్ సాటిస్ఫై అవుద్ది, బేబీకి పాలు చీకాలన్న ఆలోచన రాదు, అంతే కదా. బ్రెస్ట్ ఫీడింగ్ విగ్రస్ గా తీసుకోదు. సెకండ్, తేనె నాకు ఇచ్చడం వల్ల బాట్యులినిజం అని ఒక ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. లెస్ దాన్ 1 year అసలు తేనె అనేది ఇవ్వకూడదు. సో ఇలాంటి ప్రీలాక్టియల్ ఫీడ్స్ అన్ని మానేయాలి. ముర్రుపాలు అంటే చీముపాలు కాదు, ముర్రుపాలు అనేవి చాలా ఇంపార్టెంట్. బేబీకి ఫస్ట్ వ్యాక్సిన్ లాంటిది ముర్రుపాలు అనేది. గాట్ ఇట్ మ్యామ్. ఇక్కడ మనం ఇంకొకటి తరచుగా వింటూ ఉంటాము ఏంటంటే డే టైంలో బిడ్డ పుడితే నైట్ టైం పడుకోరు, నైట్ టైంలో బిడ్డ పుడితే డే టైంలో పడుకోరు. సో ఇది యాక్చువల్గా దీని వెనకాల ఏమైనా సైన్స్ ఉందా మ్యామ్? ఇది మిత్ అంటారా? ఇదేమి మిత్తే యాక్చువల్లీ. ఇది మీరు చెప్పింది పక్కా మిత్తే. కాకపోతే ఏంటంటే దీని వెనకాల ఒక సైన్స్ లాజిక్ అయితే ఉంది. జనరలీ బేబీస్ మీరు ఎవరు చూసినా మోస్ట్ ప్రాబబ్లీ 6 weeks to 8 weeks వరకు బేబీస్కి అనేది నైట్ డే అనేది తెలియదు, స్లీప్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వదు. ఎందుకు అంటే దీనికి వెనకాల ఒక సైంటిఫిక్గా ప్రూవ్ అయిన ఒక లాజిక్ ఏంటంటే లైక్ మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎక్కువ పూట పొద్దున పూట అంతా బాగా యాక్టివ్గా ఉంటారు, లైక్ పనులు చేసుకుంటారు, యాక్టివ్గా ఉంటారు. సో మదర్ నడిచేటప్పుడు బేబీకి ఉయ్యల్లా అనిపిస్తుంది అంట. సో బేబీ పడుకుంటుంది. రాత్రిపూట మదర్ ఎప్పుడైతే పడుకుంటారో అప్పుడు బేబీకి లైక్ స్టాండ్ స్టిల్ పొజిషన్ కదా, సో బేబీ యాక్టివేట్ అవుతుంది అంట. ఎక్కువ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చాలా మంది చెప్తూ ఉంటారు లైక్ నైట్ బేబీ తంతుంది, బేబీ పొద్దునంతా కామ్గా ఉంటుంది, నాకు అంత మూమెంట్స్ తెలియట్లేదు అని చెప్తారు. దట్ ఈస్ మోస్ట్ ప్రాబ్లీ సైంటిఫిక్గా కూడా ఇది ఒక స్టడీ ఉంది. అందుకని చెప్పి
పుట్టినాక కూడా ఎక్కువ డే టైమ్ స్లీప్ సైకిల్ బాగుంటది, నైట్ మాత్రం మాట్లాడితే లెగుస్తున్నారు అని చాలా మంది పేరెంట్స్ చెప్తారు. యాక్చువల్ గా బయాలజికల్ క్లాక్ అనేది 6 to 8 weeks దాకా సెట్ అవ్వదు ఏ పిల్లలకి. సో ఫస్ట్ 6 to 8 weeks అందరి పిల్లలతో జాగారాలు తప్పదు. అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. యా, దట్స్ కామన్. సో పిల్లోడిని మనం తీసుకొచ్చి మనకు అప్పగిస్తారు మ్యామ్, అండ్ మనం డే 1 నుంచి ఫీడింగ్ స్టార్ట్ చేసేస్తాము. కానీ ఆ టైంలో ఫస్ట్ ఇనీషియల్ డేస్లో బేబీ స్కిన్ చాలా డెలికేటెడ్గా ఉంటుంది మ్యామ్. చుట్టాలు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ఆ స్కిన్ చాలా డెలికేటెడ్గా ఉంటుంది కదా మ్యామ్. ఈ చుట్టాలు రావద్దురా బాబు అన్నా సరే వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా మ్యామ్, హ్యాపీయెస్ట్ మూమెంట్ వాళ్ళకి, నాకే కాదు అంటే పేరెంట్స్కే కాదు వాళ్ళకి కూడా ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ కదా మ్యామ్. సో వాళ్ళు రావద్దురా స్వామి అన్నా సరే వస్తూ ఉంటారు మ్యామ్. ఈవెన్ దో దే ఆర్ మెయింటైనింగ్ హైజీన్, ఆ బేబీని టచ్ చేస్తూ ఉంటారు, కిస్ చేస్తూ ఉంటారు. సో ఈ సినారియాస్లో బేబీ స్కిన్కి ఏమైనా ఇష్యూస్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? ఎందుకంటే బేబీ స్కిన్ వెరీ డెలికేటెడ్గా ఉంటుంది కదా మ్యామ్. బేబీ స్కిన్ ఏమో కానండి, బేబీ హెల్త్కి ఇష్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నాకు ఎప్పుడూ ఏమనిపిస్తుంది అంటే, ఇది వరకు రోజుల్లో 40 రోజులు తల్లిని బిడ్డని వేరు చేసేవాళ్ళు, వేరు చేసి ఉండేవాళ్ళు, అంటే 40 రోజుల దాకా చూడకూడదు అనేవాళ్ళు అనేది ఉండేది అని చెప్పేవాళ్ళు నాకు చాలా మంది. నాకు అదేదో వస్తే బాగుండి అనిపిస్తుంది చాలాసార్లు. ఎందుకు అంటే లైక్ నేను ప్రాక్టీస్లో రోజు చూసేది ఏంటంటే 21 రోజు ఫంక్షన్ చేశాక పిల్లలు అడ్మిట్ అవుతారు ఐసీయూలో. ఎందుకు? ఆయాసం, బ్రాంకిలైటిస్, RSV ఇన్ఫెక్షన్స్ లాగా వచ్చు, లేకపోతే బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్, మెనింజైటిస్ లాంటివి వచ్చి అడ్మిట్ అవుతూ ఉంటారు. జనరల్గా ఎక్కువ మంది విజిటర్స్ వచ్చినాక 7th డేనో 8th డేనో, అది 9వ రోజు ఫంక్షన్ చేస్తారు కదా, ఆ 9వ రోజు ఫంక్షన్ తర్వాత 10th డే అడ్మిట్ అవుతూ ఉంటారు. బేసికలీ విజిటర్స్ ఎక్కువ అవటం వల్ల ఏమవుతుంది అంటే, పిల్లలకి మనకి జస్ట్ జలుబు దగ్గు ఉండొచ్చు, కానీ పిల్లలకి అది నిమ్ముగా మారుతుంది, బ్రెయిన్ ఇన్ఫెక్షన్ గా మారుతుంది. ఆ చిన్న వైరస్ వాళ్ళకి స్ప్రెడ్ అయ్యేది వాళ్ళకి ఏదైనా కాజ్ చేయొచ్చు, బికాస్ వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. ఎప్పుడైనా ఫస్ట్ 6 months తల్లిపాల నుంచే వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చేది. 6 months తర్వాతే వాళ్ళ బాడీలో యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి, వాళ్ళకి ఓన్ గా ఒక ఇమ్యూన్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. అప్పటిదాకా పిల్లలకి తక్కువ విజిటర్స్ ఉండటం అండ్ విజిటర్స్ వచ్చినా ఎత్తుకోకుండా దూరం నుంచి చూడటం బెటర్ అని నా ఫీలింగ్. అండ్ వాళ్ళకి ఎప్పుడైనా మనకి జలుబు దగ్గు ఆర్ ఎనీ ఇన్ఫెక్షన్స్ వస్తే, కోవిడ్ వచ్చాక చాలా అవేర్నెస్ పెరిగింది, కానీ పిల్లల దగ్గరికి వెళ్ళకపోవటం చాలా బెటర్ అని నా ఫీలింగ్. అది మెయిన్గా 6 months లోపల పిల్లలు, మెయిన్గా న్యూ బోర్న్ పిల్లలు. ఓకే మ్యామ్, ఇక్కడ బేబీని కొన్నిసార్లు కొంతమంది 9th డేకి స్నానం చేపిస్తారు, కొంతమంది 21th డేకి స్నానం చేపిస్తారు, అండ్ కొంతమంది బియాండ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఈ స్నానం చేసే ప్రక్రియ ఏదైతే ఉందో, అంటే బేబీకి ఫస్ట్ టైం స్నానం చేసే ప్రక్రియ ఏదైతే ఉందో, అది 9th డేనే చేయించాలా, 21th డేనే చేయించాలా, లేకపోతే దానికి ఏమన్నా స్పెసిఫిక్గా ఇన్ని డేస్ తర్వాతనే చేయించాలా అనే ఏమన్నా ఉందా మ్యామ్ దీని గురించి? సో బేసికల్లీ బేబీ స్కిన్, మీరు ఇందాక చెప్పారు స్కిన్ డెలికేట్గా ఉంటుంది చూడటానికి, అండ్ క్లీన్ చేయకుండా కూడా ఇస్తారు అని కొన్నిసార్లు. సో బేసికల్లీ ఫస్ట్ బేబీ పుట్టగానే బేబీకి వైట్గా ఒక మెటీరియల్ ఉంటుంది బేబీ స్కిన్ మీద. అదే యాక్చువల్లీ ఇది వరకు రోజుల్లో బాగా తోమేసి ఆయిల్ వేసి తోమి బేబీని తలతల్లాడుతూ ఇచ్చేవాళ్ళు. బేసికలీ అది మేము ఉంచుతున్నాం ఇప్పుడు సైన్స్ ప్రకారం. దాన్ని వర్నిక్స్ కేసియోజా అంటాం. ఆ వర్నిక్స్ అనేది బేబీ స్కిన్ మీద ఉండటం వల్ల బేబీకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రొటెక్షన్. సో అందుకే మేము ఇప్పుడు క్లీన్ చేయం, బేబీని అలాగే ఇస్తాం, జస్ట్ పైన తుడుస్తాం, బ్లడ్ అండ్ ఆల్ వేరేది ఇచ్చేస్తాం, జస్ట్ క్లాత్ తో తుడుస్తాం, అది ఇచ్చేస్తాం. నెక్స్ట్ డే ఫస్ట్ డే నుంచి వీ కెన్ గివ్ స్పాంజ్ బాత్. స్పాంజ్ బాత్ అంటే గోరువెచ్చటి నీళ్ళలో గుడ్డు ముంచటం, క్లీన్ చేసుకోవటం, అంతేగాని నో సోప్, నో ఆయిల్, నో ఎనీ అదర్ ఇంగ్రీడియంట్స్. కానీ ఎప్పటి వరకు స్పాంజ్ బాత్ అంటే బొడ్డు పడే వరకు, బొడ్డు అంతా పడిపోయి డ్రై అయిపోయి పడిపోయిన నెక్స్ట్ డే నుంచి మనం స్నానం చేయించవచ్చు. ఇది ఎందుకు ఇలా అంటే, బికాస్ అప్పటి వరకు కొంచెం వర్నిక్స్ దాన్ని బేబీ స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ బొడ్డు ఇలా స్నానం చేస్తూ ఉండటం వల్ల బొడ్డు ఉన్నప్పుడు బొడ్డుకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఆ టైంకి బేబీ టెంపరేచర్ కూడా కొంచెం రెగ్యులేట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. సో అందుకని గైడ్ లైన్స్ ఏం చెప్తాయంటే, ఫస్ట్ బాత్ అనేది ఆఫ్టర్ అంబిలికల్ కార్డ్ పడిపోయినాక చేయించాలి. అప్పటి వరకు
స్పాంజ్ బాత్ మాత్రమే ఎలవ్డ్. అంటే మన పెద్దోళ్ళు ఇది 21 days అనేది ఆలోచించే 21 days కాదు, జనరలీ కొంతమంది బేబీస్ కి 5వ రోజు పడిపోతుంది, కొంతమంది బేబీస్ కి 15th డే పడిపోతుంది. సో 5 to 15 days లోపల ఎప్పుడైనా పడిపోవచ్చు బేబీస్ కి. సో అది బేబీ అంబిలికల్ కార్డ్ బట్టి డిసైడ్ చేయాలి, నాట్ 9th day 21 day అని నా ఫీలింగ్. ఇప్పుడు మీరు అంబికల్ కార్డ్ గురించి మాట్లాడారు కదా, అంబికల్ కార్డ్ ఏదైతే ఉందో అది పడిపోయిన తర్వాత ఆ బొడ్డులో ఆముదం కానీ ఆవు పేడ కానీ పసుపు కానీ ఇవి రాస్తూ ఉంటారు మేము కొంతమంది. ఈవెన్ నాకు కూడా మా బేబీస్ పుట్టినప్పుడు ఆయిల్ రాయి, ఆముదం బొడ్డులో ఆముదం వేయి అని చెప్పారు మేము. ఇది చేయొచ్చా మ్యామ్? కొంతమంది కట్టుకొస్తారు, ఏంటమ్మా అంటే అదేదో మిశ్రమం అని చెప్తారు, ఒక తెల్ల గుడ్డలో అన్ని కలిపి కట్టుకొని దానికి పెడతారు కట్టేసి. ఇవన్నీ చాలా చేస్తారు, ఇవన్నీ ఏవి చేయకూడదు. ఇది వరకు మీరు ఇన్నే ఉంటే ఇలా వీటన్నిటి మూలన టెటనస్ అని ఒక ఇన్ఫెక్షన్ ఉండేది. టెటనస్ అని చాలా మంది బేబీస్ చనిపోయేవాళ్ళు కూడా ఇది వరకు టెటనస్ ఇన్ఫెక్షన్ వచ్చి. జనరలీ ఇది రీసెర్చ్ లో తేలింది ఏంటంటే ఈ ఆవు పేడ పూయటం ఇలా ఇలా ఇవన్నీ పూయటం వల్ల అక్కడ నుంచి టెటనస్ ఇన్ఫెక్షన్ బేబీకి వచ్చి డెత్లు అయ్యేవి ఇది వరకు. ఇప్పుడు మనం టెటనస్ కి వ్యాక్సిన్ వేస్తున్నాము, అదొక ప్రివెన్షన్. ఎందుకంటే మదర్ కి 2 doses ఆఫ్ వ్యాక్సిన్ వేసేస్తాం ప్రెగ్నెన్సీలోనే ఉన్నప్పుడు. అండ్ క్లీన్ డెలివరీస్, సేఫ్ డెలివరీస్ అనేవి అందుకే ఇంపార్టెంట్. ఆ క్లీన్ కట్ అంటాం, అంటే అంబిలికల్ కార్డ్ ని క్లీన్ సిజర్, స్టెరైల్ సిజర్ తోనే కట్ చేస్తాం. ఎందుకు అంటే టెటనస్ ఇన్ఫెక్షన్ రాకుండా. సో ఏ పదార్థం అంబిలికల్ కార్డ్ మీద అప్లై చేసినా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో ఏమీ అప్లై చేయకూడదు, డాక్టర్స్ జస్ట్ క్లిప్ చేస్తారు, తర్వాత దాన్ని డ్రైగా ఉంచాలి. అది డ్రై అయిపోయి పడిపోయినా కూడా స్నానం చేయించినా అక్కడ డ్రైగా ఉంచాలి. పౌడర్లు కానీ క్రీమ్ కానీ ఏది అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓకే మ్యామ్, సరే ఇప్పుడు 21 days అంటే ఆల్మోస్ట్ ఒక 3 weeks అయిపోయి ఉంటుంది అప్పటికి. సో నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, నా బేబీస్ పుట్టినప్పుడు 2 twins పుట్టారు మ్యామ్ నాకు. ట్విన్స్, బాబు పాప. ఫస్ట్ బాబు వచ్చాడు, తర్వాత పాప వచ్చింది. ఒక 200 grams డిఫరెన్స్ మ్యామ్ ఇద్దరిలో. బాబు ఏమో 2.8 ఉంటే పాప 2.6 అలా ఉంది. మంచి వెయిట్. మా మిస్సెస్ ఎలా క్యారీ చేసిందో నాకు అర్థం కాలేదు అసలు. సో ఆ ఫస్ట్ 2 weeks అది మెయింటైన్ చేశారు, అది వెయిట్ అలాగే ఉండిపోయింది. కానీ సడన్ గా సెకండ్ వీక్ నుంచి వెయిట్ పడిపోయింది మ్యామ్. దీనికి వెనకాల ఏమన్నారు అంటే, ఫీడింగ్ అయితే ఎక్స్ట్రీమ్, అంటే చార్ట్ పెట్టుకుని మా మిస్సెస్ అయితే చార్ట్ పెట్టుకుని మరి ఫీడింగ్ ఇచ్చింది. యాక్చువల్లీ పిల్లలు పుట్టాక, న్యూబార్న్ బేబీ, టర్మ్ బేబీస్ పుట్టాక అంటే నెలలు నిండి చక్కగా 2.5 to 3.5 kgs పుట్టిన వాళ్ళు ఫస్ట్ 10 days వెయిట్ లాస్ అవుతారు. ఎందుకు అంటే లోపల ఉండే టెంపరేచర్, ఊంలో ఉండే టెంపరేచర్ కి ఈ బయట టెంపరేచర్ కి వేరియేషన్ ఉంటుంది. లోపల నీళ్ళల్లో ఉన్నారు, ఏం పని చేయకుండా జస్ట్ అలా పెరిగారు. ఇక్కడికి వచ్చాక ఊపిరి తీసుకోవటానికి వాటర్ లాసెస్ ఉంటాయి, స్కిన్ లో నుంచి వాటర్ లాసెస్ ఉంటాయి, యూరిన్ మోషన్ పాస్ చేస్తారు, సో లాసెస్ ఉంటాయి. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ 2 డిఫరెన్సియేషన్స్ మూలాన పిల్లలు ఫస్ట్ 10 days అనేది వెయిట్ లాస్ అవుతారు. మెయిన్ గా ఫస్ట్ 7 days వెయిట్ లాస్ అవుతారు. 10th day కి బర్త్ వెయిట్ ఎంత పుట్టారో అంత ఉంటారు. 10th వెయిట్ నుంచి మళ్ళీ వెయిట్ గెయిన్ స్టార్ట్ అవుతుంది, అంటే లైక్ బర్త్ వెయిట్ నుంచి ఎక్స్ట్రా వెయిట్ గెయిన్ అంతా స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ 7 days పిల్లలు 10% ఆఫ్ బాడీ వెయిట్ లూజ్ అవుతారు, అంటే ఒక 3 kgs పుట్టిన బేబీ 300 grams తగ్గిపోతుంది. సో దానికన్నా ఎక్కువ లాస్ అవుతుందంటే ఫీడింగ్ లో ప్రాబ్లం ఉందని, లేకపోతే వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని. కానీ 10% వెయిట్ లాస్ ఇన్ ఫస్ట్ 7 days ఇస్ నార్మల్. ఓకే మ్యామ్, నేను ఇంకొకటి అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, మా ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు హెల్దీగా ఉన్నారు, విత్ హెల్దీ హెయిర్తో బయటకు వచ్చారు మ్యామ్. బాబుకైతే ఒళ్ళంతా హెయిర్ ఉంది, అండ్ మంచి తల మీద కూడా మంచి హెయిర్ వచ్చింది, పాపకు కూడా అలాగే ఉంది మ్యామ్. కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో హెయిర్ మొత్తం ఊడిపోయింది. ఎలా ఉందంటే కంప్లీట్ క్లీన్ షేవ్ చేసినట్టు అనిపించింది మ్యామ్. ఇది ఎందుకని ఇలా జరుగుతూ ఉంటుంది మ్యామ్? ఇది అన్ని బేబీస్కి జరుగుతూ ఉంటుందా, ఓన్లీ కొంతమంది బేబీస్కి జరుగుతూ ఉంటుందా? ఇదేం లేదండి, నార్మల్గా పిల్లలు కొంతమంది పిల్లలు ఏం ఫుల్ హెయిర్ తో పుడతారు, కొంతమంది పిల్లలు హెయిర్ లేకుండా పుడతారు. అంటే పుట్టినప్పుడు కూడా డిఫరెన్సియేషన్ ఉంటుంది. ద ప్రీ టర్మ్ బేబీస్ అంటే కొంచెం నెలలు నిండకుండా పుట్టారనుకోండి, ఒంటి మీద హెయిర్ ఎక్కువగా ఉంటుంది. నేను మాట్లాడేది ఒంటి మీద హెయిర్ గురించి. ఒంటి మీద హెయిర్ ప్రీ టర్మ్ బేబీస్ పుట్టినప్పుడు ఎక్కువగా అనిపిస్తుంది. టర్మ్ బేబీ అంటే నెలలు నిండాక బేబీ, ఒక 38 weeks పుట్టిన బేబీకి కొంచెం హెయిర్ ఉండొచ్చు. 40 weeks కి 41 weeks కి పుట్టారనుకోండి, హెయిర్ ఉండకుండా నున్నగా పుడతారు. సో
ఇది ఒకటి జెస్టేషనల్ ఏజ్, పుట్టిన ఏజ్, జెస్టేషనల్ ఏజ్ బట్టి కూడా హెయిర్ ఉంటుంది, బాడీ హెయిర్. ఓకే. అండ్ తల మీద హెయిర్ కొంతమంది అయితే బాల్డ్ గా పుడతారు, కొంతమంది హెయిర్ దట్టంగా ఉండి పుడతారు. ఇది జెనెటిక్. అంటే మదర్ కానీ ఫాదర్ కానీ పుట్టినప్పుడు ఎలా ఉందో అలా ఉంటది. కానీ ఇది పర్మనెంట్ హెయిర్ ఏం కాదు. అంటే ఇది ఇప్పుడు ఈ న్యూ బార్న్ పీరియడ్ లో ఉండే హెయిర్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే 4వ నెల నుంచి 9వ నెలకి మొత్తం జుట్టంతా పోతుంది పిల్లలకి, మొత్తం పోతుంది. కొంచెం చాలా మంది 9 months 10 months అప్పుడు వచ్చి మేడం మా బాబు జుట్టంతా ఊడిపోయింది, మా పాప జుట్టంతా ఊడిపోయింది, వస్తుందా మళ్ళీ అని అడుగుతూ ఉంటారు. సో 1 year నుంచి హెయిర్ గ్రోత్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుద్ది. తల మీద హెయిర్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అది కూడా మళ్ళీ పేరెంట్ జెనెటిక్స్ మీదే ఉంటది. అంతేగాని మనం ఏం చేయలేం దీనికి, హెయిర్ లాస్ అనేది. కొన్ని సార్లు ఐరన్ డెఫిషియన్సీస్, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీస్, అది 1 year తర్వాత వైటమిన్ డెఫిషియన్సీస్ వల్ల హెయిర్ లాస్ ఉండొచ్చు. కానీ నార్మల్ గా అయితే ఇది నార్మల్ ప్యాటర్న్. 4వ నెల నుంచి 9వ నెలకి పిల్లల హెయిర్ అంతా పోతుంది తల మీదది. మళ్ళీ 1 year కి హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. వరి అవ్వాల్సిన అవసరం లేదు, అది టెంపరీ ఫేజ్. మీరు అబ్జర్వ్ చేస్తే అదే టైంలో మదర్ కి కూడా హెయిర్ లాస్ అవుతూ ఉంటది. ప్రెగ్నెన్సీలో హెయిర్ గెయిన్ అవుతుంది, 4వ నెల నుంచి 9వ నెల వరకు మదర్ హెయిర్ అంతా లాస్ అవుతుంది. దీన్ని టీలోజన్ ఎఫ్లియం ఫేజ్ అంటాము. అంటే తల్లి హార్మోన్స్ వల్ల అండ్ బిడ్డ దీని వల్ల ఆ జెనెటిక్స్ వల్ల ఆ హెయిర్ లాస్ అనేది ఉంటుంది ఆ టైంలో. మ్యామ్ ఇక్కడ హెయిర్ లాస్ అనేది పక్కన పెడితే హెయిర్ లాస్తో పాటు కలర్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు హెయిర్ చెప్పాను కదా, ఇప్పుడు కలర్ గురించి చెప్తాను. కలర్ అనేది పక్కా జెనెటిక్స్ బట్టే వస్తుంది. ఓకే. కానీ బిడ్డ పుట్టినప్పుడు తెల్లగా ఉంటుంది. అందరు పిల్లలు పుట్టినప్పుడు తెల్లగానే ఉంటారు. ఎందుకు అంటే మనకి కలర్ కి సంబంధించిన పిగ్మెంట్ మెలనిన్ అని ఉంటుంది. అదే మనకి కలర్ డిసైడ్ చేస్తుంది. లైక్ వీళ్ళు తెల్లగా ఉన్నారంటే మెలనిన్ పిగ్మెంట్ తక్కువ ఉంది, వీళ్ళు కొంచెం డార్క్ గా ఉన్నారంటే మెలనిన్ పిగ్మెంట్ ఎక్కువగా ఉంది, అంతే. ఆ మెలనిన్ పిగ్మెంట్ అనేది 3వ వారం నుంచి 3 weeks నుంచి సింథసైజ్ అవటం స్టార్ట్ అవుతుంది. సింథసైజ్ అవుతూ ఉంటుంది. ఆ సింథసిస్ అనేది జెనెటిక్స్ మీద డిపెండ్ అవుతుంది, పేరెంట్స్ ఒక జెనెటిక్స్ మీద డిపెండ్ అవుతుంది. సింథసైజ్ అయ్యి అడల్ట్ కలర్ రేంజ్ 6 months కి వస్తుంది. సో 6 months కి మీ పిల్లోడు ఏ కలర్ లో ఉన్నారో అదే మీ లైఫ్ లాంగ్ కలర్, బేబీ కలర్. అండ్ కలర్ ఇస్ డిటర్మైన్డ్ బై జెనెటిక్స్. దానికోసం ఈ సబ్బు యూజ్ చేయండి, ఈ క్రీమ్ యూజ్ చేయండి, ఈ పౌడర్ యూజ్ చేయండి, ఏమీ పనిచేయవు. బేబీ బయటకు వచ్చిన తర్వాత కలర్ చేంజ్ అయ్యే ప్రాసెస్ మ్యామ్. కానీ బేబీ గర్భంలో ఉన్నప్పుడే మన వాళ్ళు చాలామంది ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. ఏమని, పాలలో కేసరి వేసుకొని తాగు, పిల్లలు మంచిగా ఎర్రగా బుర్రగా పుడతారు అని ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు మ్యామ్. దానివల్ల కలర్ నిజంగా చేంజ్ అవుతారా మ్యామ్? ఇవన్నీ జస్ట్ మిత్స్. నా ఉద్దేశం అయితే ఎంబ్రేస్ ఎవ్రీ కలర్ అండ్ ఎవ్రీ చైల్డ్ ఇస్ యూనిక్. ఎవ్రీ చైల్డ్ లో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఇలా కలర్ బట్టి ఇచ్చేయాల్సిన అవసరం లేదు, అండ్ ఇవన్నీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ ఫర్ క్లియరింగ్ దిస్ మ్యామ్. మ్యామ్ బేబీని తీసుకొచ్చారు, నాకు ఫస్ట్ డే ఇచ్చారు మ్యామ్. ఇచ్చిన తర్వాత అసలు బేబీ కంటిన్యూస్గా స్నీజింగ్ చేస్తున్నాడు. ఇద్దరు ఫస్ట్ బాబు స్టార్ట్ చేశాడు, ఒక 2 hours 3 hours తర్వాత బేబీ స్టార్ట్ చేసింది. కంటిన్యూస్గా నాకు అంటే భయం ఉంటుంది కదా, చాలా భయం వేసింది. దీని ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకున్నారా? అంతేనా? జనరల్ గా చాలా కామన్ అండి. నేను న్యూ బార్న్ రౌండ్స్కి వెళ్ళినప్పుడల్లా పేరెంట్స్ ఇదే చెప్తారు, తుమ్ముతూనే ఉన్నాడండి, తుమ్ముతూనే ఉన్నాడు, జలుబు చేసేసింది అంటారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, తుమ్మటం అనేది ప్రొటెక్షన్ కోసం చేస్తున్నారు. తుమ్మటం అనేది ప్రొటెక్టివ్ రిఫ్లెక్స్. అంటే మన ముక్కులోకి దుమ్ము వెళ్తుంది అనుకోండి, మనం ఏం చేస్తాం? తుమ్ముతాం. మనం ఏమన్నా కారం స్మెల్ చూసాం తుమ్ముతాం. సో బేబీకి కూడా బయట ఎన్విరాన్మెంట్ కి వచ్చింది. ఇప్పుడు ముక్కులో ఇప్పుడు డెలివరీ అయ్యే ప్రాసెస్ లో ఏమన్నా ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అక్కడ ఉండిపోయింది అనుకోండి, తుమ్ముతుంది బేబీ, అది బయటకు తీయటానికి. బేబీ చేసేది ఏంటంటే తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి చేస్తుంది, అంతేగాని నిమ్ము చేసినట్టు జలుబు చేసినట్టు లెక్క కాదు తుమ్మటం వల్ల. బేబీస్ తుమ్మటం అనేది ఏదైనా డస్ట్ ఉన్నా లేకపోతే ఎనీ పార్టికల్ తన వాళ్ళ నేసల్ ఆరిఫైస్ లో అబ్స్ట్రక్షన్ ఉంటే తుమ్ముతారు. ఓకే మ్యామ్, యాక్చువల్గా ఏమైందంటే ఏసీ రూమ్ తీసుకున్నాము. ఆ ఏసీ రూమ్ వల్లనే పిల్లోడు ఇలా తుమ్ముతున్నారు, ఏసీ బంద్ చేయండి, ఏసీ నుంచి షిఫ్ట్ అవ్వండి అని. ఏసీకి దీనికి సంబంధం లేదు కదా? ఏసీకి దీనికి సంబంధం లేదు, కానీ ఇక్కడ ఏంటంటే ఏసీ బ్లోవర్ గాలి కంటిన్యూస్ గా ఫ్లో అవుతుంది అనుకోండి బేబీ ఫేస్ మీద, అప్పుడు డెఫినెట్ గా తుమ్ముతారు, బికాస్ దట్ ఈస్ ఆల్సో అన్ అబ్స్ట్రక్ట్ ఇది కాబట్టి. ఆర్ ఏసీ ఫిల్టర్ లో ఏమైనా డస్ట్ ఉంది అనుకోండి, ఆ డస్ట్ వల్ల కూడా, అంటే ఫిల్టర్ చేయకుండా డస్ట్ వస్తుంది అనుకోండి, ఆ డస్ట్ వల్ల కూడా తుమ్ముతారు. ఏసీ పిల్లలకి యూజ్ చేయొచ్చు, బట్
టెంపరేచర్ అనేది 26 to 28 degrees పెట్టుకోవాలి. బ్లోవర్ అనేది పిల్లల మీద పడకూడదు. ఫిల్టర్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఈ 3 థింగ్స్ ఇంపార్టెంట్ ఏసీ పిల్లలకి యూజ్ చేసేటప్పుడు. ఓకే మ్యామ్, ఈ స్నీజింగ్ తో పాటు హికప్స్ కూడా ఉంటాయి కదా మ్యామ్? అవును. ఇదంటే ఓకే బేబీ ప్రొటెక్టివ్ రిఫ్లెక్స్. మరి హికప్స్ హికప్స్ ఏంటంటే స్టమక్ ఫిల్ అయిందన్న సైన్. అంటే బేబీస్ జనరల్ గా 0 to 6 months బ్రెస్ట్ ఫీడ్ చేశాక ఎక్కువగా 0 to 3 months హికప్స్ వస్తూ ఉంటాయి. ఫీడ్ చేశాక బేబీ స్టమక్ ఫిల్ అయ్యాక అది డయాఫ్రమ్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. డయాఫ్రమ్ అంటే లంగ్స్ కి పొట్టకి మధ్యలో ఉండే వర్క్, దాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అది స్టిమ్యులేట్ అయినాక హికప్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో బేబీ స్టమక్ ఫుల్ గా ఉన్నప్పుడు హికప్స్ స్టార్ట్ అవుతాయి. మనం హికప్స్ ఎక్కువగా వస్తున్నాయి అలా పేరెంట్స్ అడిగినప్పుడు నేను చెప్పేది ఒకటే సలహా, లైక్ బర్పింగ్ టైం పెంచండి అని. బికాస్ స్టమక్ అనేది పాల వల్ల ఫిల్ అవుతుంది, గ్యాస్ వల్ల ఫిల్ అవుతుంది. సో వాళ్ళు బర్ప్ చేశారనుకో గ్యాస్ రిలీజ్ చేస్తారు, అప్పుడు పొట్ట కొంచెం ఖాళీ అవుతుంది. సో అప్పుడు హికప్స్ అనేవి ఎక్కువగా రావు అండ్ ఆగుతాయి. సో ఎప్పుడు హికప్స్ ఎక్కువ చేస్తుంటే బేబీస్ మనం బర్పింగ్ టైం పెంచుకోవాలి. అది కూడా హెల్దీ సైన్. హికప్స్ అనేవి ఏమి డిసీజ్ కాదు, అది హెల్దీ సైన్. మ్యామ్ ఇక్కడ ఇంకో విషయం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మ్యామ్, న్యూ పేరెంట్స్కి కాస్త క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు టైం టు టైం ఫీడింగ్ ఇచ్చేస్తారు మ్యామ్. 9 అయిందా ఫీడింగ్ ఇచ్చేసేయాలి, 10 అయిందా ఫీడింగ్ ఇచ్చేసేయాలి. ఇనీషియల్ డేస్లో డాక్టర్స్ కూడా అవర్లీ బేస్డ్ ఫీడింగ్ సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా మ్యామ్. అంటే ఈ అవర్లీ బేస్డ్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు బేబీ టమ్మీ ఫుల్ ఉందా లేదా అని చెక్ చేసుకోకుండా ఫీడింగ్ ఇస్తూనే ఉంటారు. 9 అయిందా ఫీడింగ్ వెళ్ళిపోవాలి, 10 అయిందా ఫీడింగ్ వెళ్ళిపోవాలి. ఇది ఎంతవరకు కరెక్ట్ మ్యామ్? యాక్చువల్లీ బేబీకి హంగర్ క్యూస్ అని ఉంటాయి. అంటే బేబీ ఆకలేసినప్పుడల్లా, అంటే అప్పుడే పుట్టిన బేబీస్ జనరలీ ఆకలేసినప్పుడు చేతులు చీక్కోవటం, లేకపోతే మదర్ కోసం వెతుక్కోవటం, అంటే పెదాలు అటు పైకి తిప్పి సక్ చేసుకుంటూ సౌండ్స్ చేయటం, ఇలాంటివి చేస్తారు. వీటిని మేము హంగర్ క్యూస్ అంటాం. జనరల్ గా బేబీ హంగర్ క్యూ చూపించినప్పుడు, డిమాండ్ చేసినప్పుడు ఫీడ్ చేయటం ఇస్ ద రైట్ థింగ్ టు డూ. అంటే ఎప్పుడు బేబీ డిమాండ్ చేస్తే అప్పుడే ఫీడ్ చేయాలి. కొంతమంది బేబీస్ ఏం చేస్తారు, గంటకి తాగుతారు, పొద్దున పూట రాత్రి 5 గంటలు పడుకుంటారు. కొంతమంది బేబీస్ 3 hours కి టెన్షన్ కొట్టినట్లు వేసి తాగుతారు. కొంతమంది 2 hours కి తాగుతారు. అది టైం స్పాన్ అనేది వేరీస్ బిట్వీన్ బేబీస్. ఒక బేబీ బట్టి ఒక డిసైడ్ అవుతుంది. అలా టెన్షన్గా టైం పెట్టుకొని 2 hours కి 3 hours కి అలారం పెట్టుకొని మనం పట్టించడం కాదు. బేబీ హంగర్ క్యూ డిమాండ్స్ చూసి దాన్ని బట్టే ఫీడింగ్ అనేది చేయాలి. కానీ ఫస్ట్ 1 week ఆఫ్ లైఫ్లో మాత్రం బేబీకి అట్లీస్ట్ 3 hours వరకు చూసి 3 hours తర్వాత లేపి పాలివ్వటం బెటర్. ఎందుకంటే ఫస్ట్ 1 weekలో ఇంకా అంత మెచ్యూరిటీ, ఇంకా అంత హంగర్ క్యూస్, డిహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఫస్ట్ 1 weekలో మాత్రం అలా ఇవ్వాలి. అంటే 3 hours అన్న మినిమం లేపి ఇవ్వాలి. తర్వాత మాత్రం ఆన్ డిమాండ్ బేబీ డిమాండ్ వినాలి. కొన్ని సినారియోస్లో న్యూ బోర్న్ బేబీస్ దే బోర్న్ విత్ టీత్ మ్యామ్. ఇది నార్మలా అబ్నార్మలా? అంటే యాక్చువల్లీ దీన్ని నేటల్ టీత్ అంటారండి, న్యూ బోర్న్ టీత్ ని. ఆ న్యూ బోర్న్ టీత్ అనేవి కొంతమందికి ఉంటాయి. సో జనరలీ 1 or 2 టీత్ ఉండి ఇంకా వేరే ఫిజికల్ గా బేబీ అంతా బాగుంటే అది నార్మలే, ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు. కానీ జనరల్ గా ఇదేంటంటే ఇలా టీత్ ఉండటం అనేది కొన్నిసార్లు కొన్ని ఎనామలీస్ బేబీస్ లో కనుక బై బర్త్ కొన్ని డిసీజెస్ ఉంటే అలాంటి టీత్ ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. న్యూ బోర్న్ టీత్ ఎక్కువ ఉండడం అనేది ఉంటుంది. ఈ నేటల్ టీత్ ఆర్ న్యూ బోర్న్ టీత్ ఉన్నప్పుడు రిమూవ్ చేసేస్తాం. ఎందుకు రిమూవ్ చేస్తామంటే అవి కొన్నిసార్లు ఫీడ్ చేసేటప్పుడు వాళ్ళు చోక్ చేసుకుంటారు. ఇప్పుడు బై మిస్టేక్ అది లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, బేబీకి తెలియదు కదా, చెస్ట్ లోకి వెళ్ళిపోతుంది. సో చోక్ చేసుకుంటారు, ఆ రిస్క్ ఉంటుంది. సెకండ్ థింగ్ బైట్ చేసే రిస్క్ కూడా ఉంటుంది. సో అందుకని చెప్పి వీళ్ళు రిమూవ్ ద టీత్, నెటిల్ టీత్ అనేవి రిమూవ్ చేసేయాలి. అంటే ఇది ఇప్పుడు హెయిర్ ఊడిపోయినట్టు, కలర్ చేంజ్ అయినట్టు వాటంతటా అవే పడిపోయినా రిస్క్ ఉంది కదా, పడిపోతాయి డెఫినెట్ గా. కొన్నిసార్లు లూజ్ గా ఉండి పడిపోతాయి, కానీ అది ముందుకు పడితే పర్లేదు. కానీ చోక్ చేసుకుంది అనుకోండి బేబీ, రిస్క్ కదా. సో అందుకని తీసేస్తాం. అంటే ఇట్స్ సింపుల్ ప్రొసీజర్, ఓపీడీలో ప్రొసీజర్ తీసేస్తాం. అది క్యూర్ అవడానికి మళ్ళీ టైం పడుతుందా? అంటే హీల్ అవ్వటం అక్కడ చిన్నగా 1 or 2 days హీల్ అవుతుంది, ప్రాబ్లం లేదు మ్యామ్. ఇంకొకటి, నేను ఇది కూడా మా ఫ్రెండ్, మా కొలీగ్ గారి వాళ్ళ అమ్మాయికి జరిగింది.
ఆ అమ్మాయి ఆడుకుంటుంది, ఏదో తన ఇంట్లో ఉన్న ఏదో చిన్న బ్యాటరీస్ ఉంటాయి కదా మన బటన్ బ్యాటరీస్, ఆ బటన్ బ్యాటరీస్ మింగేసింది మ్యామ్. అవును, మింగేసిన తర్వాత లక్కీగా తనకి సెకండ్ ఇయర్ కాబట్టి తను చెప్పగలిగింది బటన్ బ్యాటరీ మింగాను అని. అంటే బేబీ 1 year బేబీస్ చెప్పలేరు కదా. అసలు ఈ బటన్ బ్యాటరీ మింగడం వల్ల వచ్చే అసలు బటన్ బ్యాటరీ టాయ్స్ అనేవి అవైలబుల్ చేయకుండా చేయాలి గవర్నమెంట్ అని నా ఫీలింగ్ అండి. బికాస్ ఈ బటన్ బ్యాటరీ అనేది చాలా డేంజరస్. లైక్ ఎలా అంటే బటన్ బ్యాటరీ ఇంత ఉంటది, అది చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది, పిల్లలు నోట్లో వేసుకుంటారు, చప్పరిస్ అన్ని నోట్లో పెట్టుకుంటారు కదా, మౌతింగ్ స్టేజ్ లో ఉంటారు వాళ్ళు, అన్ని నోట్లో పెట్టుకుంటారు. సో అది లోపలికి వెళ్ళినప్పుడు బేసికల్లీ బటన్ బ్యాటరీ మన లోపల మ్యూకోజాని తినేస్తుంది. ఇప్పుడు ఇంటెస్టైన్ లోకి పొట్టలోకి వెళ్ళింది అనుకుందాం, పొట్టలో బొక్క పెట్టేస్తుంది. సో వెంటనే సివియర్ అయిపోతుంది, సిక్ అయిపోతారు, షాక్ లోకి వెళ్తారు, కొన్నిసార్లు డెత్ కూడా. అసలు ఇమీడియట్ గా రిమూవ్ చేయాలి బటన్ బ్యాటరీ అనేది. ఒకవేళ బటన్ బ్యాటరీ పిల్లలు తీసుకుంటే అది వెంటనే పేరెంట్ కి చెప్పినప్పుడు హాస్పిటల్ కి ఇమీడియట్ గా తీసుకెళ్ళాలి. ఈ తీసుకెళ్లే లోపల తేనె తాగించడం మంచిది 1 year అబౌవ్ ఉన్నప్పుడు. తేనె ఎవ్రీ 15 minutes కి తాగిస్తూ ఉండాలి, 1 or 2 teaspoons అలా తాగిస్తూ ఉంటే దానివల్ల ఏంటంటే అది ఒక కోటింగ్ లా ఫామ్ అయ్యి మ్యూకోజాని తినకుండా హెల్ప్ చేస్తుంది. సో దిస్ ఇస్ వన్ ఫస్ట్ ఎయిడ్ మెషర్ అనమాట బిఫోర్ టేకింగ్ టు హాస్పిటల్. కానీ ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్లి రిమూవ్ చేయడం ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. ఓకే, అంటే ఇది అంటే మంత్స్ బేబీకి అయితే తెలియదు కదా మ్యామ్, సిక్ గా ప్రెసెంట్ అవుతారు, కొన్నిసార్లు అంటే సివియర్ అయిపోయి షాక్ లోకి వెళ్ళిపోయి డెత్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. సో అందుకే నేను అనేది బటన్ బ్యాటరీ టాయ్స్ అనేది అసలు కొనటమే అవాయిడ్ చేయాలి. అసలు గవర్నమెంట్ ఆ బటన్ బ్యాటరీ టాయ్స్ ని బ్యాన్ చేయాలి. అదేంటి బటన్ బ్యాటరీ టాయ్స్ అనేవి కొనటమే అవాయిడ్ చేయాలి పేరెంట్స్, బికాజ్ అది రిస్కీ, ఎప్పుడైనా చాలా రిస్కీ పాయిజనింగ్ అది. ఓకే, నార్మల్గా ఈ ఇన్సిడెంట్లో అయితే 2 years బేబీ కాబట్టి తను ప్రాపర్గా అట్లీస్ట్ ఆర్గాన్ అనేది కొద్ది గొప్ప డెవలప్ అయ్యి ఉంటుంది. క్రాలింగ్ చేసే స్టేజ్లో ఒకవేళ బై మిస్టేక్లో అలాంటిది మింగినప్పుడు అప్పుడు ఆ టైంలో అయితే ఖచ్చితంగా ఆర్గాన్స్ అంతగా డెవలప్ అయ్యి ఉండవు. సో ఇలాంటి టైంలో అసలు బేబీ చెప్పను లేదు. అసలు ఎలాంటి ఎక్విప్మెంట్స్ మనం యూజ్ చేసి అంటే ఆపరేషన్ చేస్తారా లేకపోతే ఎలా తీస్తారు? ఇది స్కోప్ వేసి తీస్తారు, ఎండోస్కోపీ అని ఉంటాయి, గొంతులోకి స్కోప్ వేసి పొట్టలోకి స్కోప్ వేసి తీసేస్తారు. ఒకవేళ పొట్టలోకి వెళ్తే కొన్నిసార్లు లంగ్స్ లోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది కదా, లంగ్స్ లోకి వెళ్ళినా బ్రాంకోస్కోపీ వేసి తీసేస్తారు. అంటే అంత చిన్న స్కోప్స్ ఉంటాయి, ఈవెన్ న్యూ బార్న్స్ లో ఈ మధ్య సర్జరీస్ చేస్తున్నారు కదా స్కోప్స్ తో. సో స్కోప్స్ అనేవి చిన్న సైజ్ కూడా ఉంటాయి. అంటే ఈ డ్యూరేషన్ ఎంత డ్యూరేషన్ లో అది మనం అది తీసేయాలి మేము బయటికి? ఎందుకంటే ఇప్పుడు నేను ఊళ్ళో ఉంటాను, ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా, అట్లీస్ట్ 2 hours లోపల తీసుకెళ్ళాలి హాస్పిటల్లో అని చెప్తాము. బికాస్ ఎందుకంటే దట్స్ డ్యామేజ్ ఇస్ ఫాస్ట్, అది మ్యూకోజాన్ అలా తినేస్తూ ఉంటుంది, హోల్ లాగా ఎప్పుడు పడుతుంది అనేది మనం చెప్పలేం. సో ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ 2 hours లో హోల్ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో విత్ ఇన్ 2 hours హాస్పిటల్కి రష్ అవ్వాలి. మ్యామ్ ఒకవేళ ఈ ఇన్సిడెంట్ ఒక విలేజ్ ఒక చిన్న ఊళ్ళో జరిగి ఉంటే ఫస్ట్ వాళ్ళు చిన్న ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తారు, ఏం లేదు ఏడుస్తున్నాడు అని చెప్తారు. ఆ తర్వాత మళ్ళీ టౌన్కి వస్తారు, ఆయన ఐడెంటిఫై చేసిన తర్వాత మ్యాక్సిమం టౌన్లో ఇలాంటి స్కోప్స్ అయితే ఉండవు నాకు తెలిసి. ఖచ్చితంగా చిన్న టౌన్లో అయితే ఇలాంటివి ఉండవు. అంటే ఇప్పుడు నేనున్న ప్లేస్కి అయితే నేను ఖమ్మం రావాలి లేదా విజయవాడ రావాలి. నాకు ఖమ్మం అయినా సరే 2.5 hours జర్నీ, విజయవాడ అయినా సరే 2.5 hours జర్నీ. నాకు లక్కీగా ఆ టైంలో ఏదైనా వెహికల్ దొరికితే నేను వచ్చేయగలుగుతాను. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ లేని వాళ్ళకి పరిస్థితి ఏంటి? ఒకవేళ అది మీరు అన్నట్టు హోల్ పడిపోయింది అనుకోండి, ఆ ప్రమాదం. అందుకే మీరు హాస్పిటల్ తీసుకొచ్చే లోపల 10 minutesకి తేనె తాగించండి. కాకపోతే ఐ నో దట్స్, అందుకే నేను అంది అసలు టాయ్స్ బ్యాటరీస్ ఉన్న టాయ్సే కొనకండి అని, అంటే బటన్ బ్యాటరీస్ ఉన్న టాయ్సే కొనకండి అని అందుకే అన్నాను. నిజంగానే మీరు అన్నట్టు అదే కాదు, ఇప్పుడు నైట్ టైంలో చేసింది అనుకోండి బేబీ, ఇమీడియట్ గా మనకి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఎనస్థీషియా, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ 3 దొరకాలి 1 or 2 hours లో. సో దట్స్ వెరీ మచ్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ బటన్ బ్యాటరీ అనేది. నాకు ఒకసారి అయితే అర్ధరాత్రి 1 o'clock కాల్ వచ్చింది, బేబీ బటన్ బ్యాటరీ మింగింది మేడం, మాకు ఇప్పుడు మేము బయట ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళాము, వాళ్ళేమో ఇప్పుడు కాదు రేపు పొద్దున్నే రమ్మన్నారని. ఆన్లైన్ చూస్తే 1/2 hour లో తీసేయాలని రాసింది, ఏం చేయాలి మేము అని కాల్ చేశారు. నేను అప్పుడు ఎనస్థిస్ట్కి, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్కి, పిఐసియూ టీమ్కి అందరికీ ఇన్ఫార్మ్ చేస్తే బేబీ వచ్చింది, తీసేసాము. బట్ అంటే
వీళ్ళందరూ రావాలి రావాలి. ఆ టైంకి అవైలబుల్ ఉండాలి కదా, ఇంతమందితో కూడిన పని కదా అది. ఓకే. సో బటన్ బ్యాటరీస్ ఆర్ వెరీ డేంజరస్ పాయిజన్. ఓకే. పొరపాటున పిల్లలు మింగారు అంటే మాత్రం వెంటనే తీసేయాలి. అప్పటి వరకు మనం హాస్పిటల్ తీసుకెళ్లే వరకు రెమెడీ ఏంటంటే తేనె తాగించడం 1 స్పూన్. అది 1 year అబవ్ పిల్లలకే మనం తేనె తాగించగలం, బిలో వాళ్ళకి తాగించలేము. 1 స్పూన్ ఒక 10 minutes కి తాగించాలి. అసలు బటన్ బ్యాటరీస్ ఉన్న టాయ్సే కొనొద్దని చెప్తాను నేనైతే. థ్యాంక్స్ ఫర్ క్లియరింగ్ దిస్ మ్యామ్. మ్యామ్ ఇంకొకటి నా లైఫ్లో జరిగింది, మా పాపకి జరిగింది ఇది. తను అరౌండ్ 6th month 7th month మధ్యలో ఉంది మ్యామ్. నేను రూమ్లో ఉన్నాను, మా పాప మదరు వాళ్ళ కింద పడుకున్నారు. సో అది ఏమైందో ఏమో తెలియదు. మేము మార్నింగ్ లేచి చూసేసరికి పాపకి 7 ఘాట్స్ ఉన్నాయి, 7 ఘాట్లు ఉన్నాయి చేతికి. 7 ఘాట్లు ఉన్నాయి. మేము ఏంటా అని చూస్తే ఎలుక కొరికేసి వెళ్ళిపోయింది. ఆ నైట్ ఏ టైంలో కొరికిందో తెలియదు మాకు. మేము మార్నింగ్ లేచి మా అత్తమ్మ చేయి పట్టుకుంటే ఏడుస్తుంది, చేయి పట్టుకున్నప్పుడు ఏడుస్తుంది. ఏంటి అని చూస్తే 7 ఘాట్స్ ఉన్నాయి మ్యామ్. అసలు ఏమైందో ఏమో మాకు అసలు దాని మీద అసలు ఎటువంటి క్లూ లేదు. ఎంతలోకి సడన్గా మా మరదలు వచ్చి నేను నైట్ నా కాళ్ళ మీద నుంచి ఒక ఎలుక వెళ్ళింది అని చెప్పింది. సో అప్పుడు మేము కోరిలేట్ చేసుకున్నాము ఇది ఎలుక కరిచింది అని. అది మాకు మార్నింగ్ 9:30 తర్వాత లేచింది అమ్మాయి. ఆ టైంలో మాకు తెలిసింది, అంటే ఇది నైట్ ఏ టైంలో కరిచింది మాకు తెలియదు. ఇమీడియట్గా మేము హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ అన్నాడు, మాకు తెలిసిన డాక్టర్, తను అన్నాడు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి, టీటీ వేయించి ఆ తర్వాత ర్యాబిస్ ఇంజెక్షన్ ఇచ్చింది అని చెప్పారు. ఇక్కడ నాకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలిసింది ఏంటంటే మ్యామ్, డాక్టర్ గారు క్లియర్గా చెప్పారు. ఈవెన్ దో తను ప్రైవేట్ డాక్టర్ అయినప్పటికీ, నార్మల్గానే ప్రైవేట్ డాక్టర్స్ అంటే కొంత మన క్లినిక్స్ అన్నీ తీసుకొని ఇలా సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ డాక్టర్ గారు ఏం చెప్పారంటే యూ బెటర్ టు గో ద గవర్నమెంట్ హాస్పిటల్ బికాస్ దే ఆర్ మెయింటైనింగ్ కోల్డ్ చైన్ ప్రాపర్లీ అని చెప్పారు. ఇక్కడ వ్యాక్సిన్ సంబంధించింది. సో నాకు ఇక్కడ మీరు క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, అంటే మన ఎలుకలు కొరికితే అది అంత సివియర్గా ఉంటుందా? ఇంకోటి ప్రైవేట్ హాస్పిటల్స్ లో కోల్డ్ చైన్ అంత మెయింటెనెన్స్. యాక్చువల్లీ ఇక్కడ ఫస్ట్ థింగ్ బైట్ గురించి, ఇది ర్యాట్ బైట్ అయితే ఒకటి టెటనస్, ఇంకొకటి రేబీస్. ఈ 2 డిసీజెస్ నుంచి మనం ప్రొటెక్షన్ ఇవ్వాలి. అండ్ అక్కడ ఉన్న ఊండ్ ని మనం ట్రీట్ చేసుకోవాలి, అంటే ఊండ్ ఇన్ఫెక్ట్ అవ్వకుండా చూసుకోవాలి. ఓకే, సో దానికి వ్యాక్సిన్ వేయించుకోవాలి. సెకండ్ థింగ్, ప్రైవేట్ వ్యాక్సినేషన్స్ లో కోల్డ్ చైన్ మెయింటైన్ అవుతుంది, గవర్నమెంట్ వ్యాక్సిన్స్ లో కోల్డ్ చైన్ మెయింటైన్ అవుతుందా లేదా, ఈ 2 ఏం లేదు. బేసికల్లీ నాకు తెలిసి మీ ప్రైవేట్ డాక్టర్ ఎందుకు అక్కడికి వెళ్ళమని చెప్పారంటే, ఇమ్యూనోగ్లోబులిన్, రేబీస్ కి వ్యాక్సినే కాకుండా ఇమ్యూనోగ్లోబులిన్ ఉంటుంది. ఇమ్యూనోగ్లోబులిన్ అనేది బయట కనుక మనకి బ్లడ్ వస్తుంటే, కుక్క కరిసిన, ఇలా ర్యాట్ ఇలా కరిసి బ్లడ్ వస్తుంది అంటే అప్పుడు మనం రేబీస్ ఇమ్యూనోగ్లోబులిన్ కూడా ఇచ్చుకోవాలి. ఇమ్యూనోగ్లోబులిన్ ఇవ్వాలి ప్లస్ వ్యాక్సిన్ ఇవ్వాలి. చాలా సార్లు ఇమ్యూనోగ్లోబులిన్ అనేది ప్రైవేట్ వీటిల్లో దొరకదు, గవర్నమెంట్ లో అయితే పక్కా ఉంటుంది. గవర్నమెంట్ లో రేబీస్ ఇమ్యూనోగ్లోబులిన్ అండ్ రేబీస్ వ్యాక్సిన్ వెంటనే వేస్తారు అండ్ ఫ్రీగా కూడా వేస్తారు. సో ఆ ఇష్యూతో చెప్పుండొచ్చు. కానీ కోల్డ్ చైన్ అనేది, వ్యాక్సినేషన్ కోల్డ్ చైన్ అనేది పెద్ద పెద్ద కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి వ్యాక్సిన్ కోల్డ్ చైన్స్ అనేది. అండ్ ప్రైవేట్ లో వ్యాక్సినేషన్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి, thousands లో ఉంటాయి కదా. ఇవి ఆల్మోస్ట్ ఆ కోల్డ్ చైన్ మెయింటైన్ చేయకుండా ఏదైనా ఇష్యూ వచ్చిందంటే ఇట్స్ వెరీ బిగ్ కేస్. సో కంపల్సరీ మెయింటైన్ చేస్తారు. ఆ కోల్డ్ చైన్ మెయింటైన్ చేయకపోతే చాలా కేసులు అవుతాయి. ఇమ్యూనిటీ కనుక ప్రాపర్ గా రాకపోతే వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవడం మానేస్తారు కదా. సో కోల్డ్ చైన్ మెయింటెనెన్స్ లో ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ గవర్నమెంట్ కూడా అంతే స్ట్రిక్ట్ గా కోల్డ్ చైన్ మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే ఆ పెద్ద పెద్ద వ్యాక్సిన్స్ గవర్నమెంట్ కి కూడా సప్లై, పెద్ద పెద్ద ఫార్మస్యూటికల్ కంపెనీస్ గవర్నమెంట్ కూడా సప్లై చేస్తున్నాయి. అన్ని వ్యాక్సిన్స్ సప్లై ఎందుకు అవ్వంటే, అంటే కొన్ని గవర్నమెంట్ లో వేయరు కదా, అవి ఎందుకంటే గవర్నమెంట్ ఏదైతే మన లొకాలిటీలో కామన్ ఇన్ఫెక్షన్, ఏదైతే మనం పిల్లలకి రాకుండా ఇన్ఫెక్షన్ ప్రొటెక్ట్ చేయాలో వాటి వరకు, మెయిన్ వ్యాక్సిన్స్ వరకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రీగా. సో ఆ కోల్డ్ చైన్ అనేది కంపల్సరీ ప్రైవేట్కి కానీ గవర్నమెంట్కి కానీ మెయింటైన్ అవుతుంది. ఓకే మ్యామ్, ఈ టాపిక్ని కొద్దిసేపు పక్కన పెడితే, మనం బేబీని ఎప్పుడైతే మనము స్నానం చేయడం స్టార్ట్ చేస్తామో
ఇంక అక్కడ నుంచి సజెషన్స్ వస్తూ ఉంటాయి మ్యామ్. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు ఇక బేబీని తగులుకొని రుద్దుతూ ఉంటారు, ఆ నలుగు పెడతా ఉంటారు, అద్దని ఇద్దని ఏది పడితే అది ఆయిల్ అని ఈ ఆయిల్ అని రాసి రుద్దుతూ ఉంటారు మ్యామ్. బేబీకి ఆ ఏజ్లో అంతగా నలుగు పెట్టాల్సిన అవసరం ఉందా మ్యామ్? అదేంటి రుద్దుతారు, ఏడిపిస్తే లంగ్స్ బాగా ఇచ్చుకుంటాయి మంచిది అని చెప్తూ ఉంటారు, కానీ యాక్చువల్గా ఇది కరెక్ట్ కాదు. బేబీస్ లో స్కిన్ కేర్ అనేది ఎంత జెంటిల్ గా ఉంటే, ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. అంటే చాలా సలహాలు ఇస్తారు. బేబీ పుట్టిందనగానే పక్కనాళ్ళు అందరూ నలుగు పెట్టమంటారు, ఆయిల్ రాయమంటారు, పసుపు రాయమంటారు, ఇంకా చాలా హర్బల్ రెమెడీస్ చెప్తూ ఉంటారు. సో లెస్ ఇస్ బెటర్ అండ్ జెంటిల్ ఇస్ బెటర్. అంటే లెస్ ఇస్ బెటర్ అంటే లెస్ ప్రోడక్ట్స్. అసలు బేబీకి ఏం కావాలి? ఒక ఆయిల్ మసాజ్ చేయడానికి అండ్ ఒక సోప్, అదే షాంపూగా కూడా వాడుకోవచ్చు, ఒక బాడీ లోషన్, అంతే. ఈ 3 ప్రోడక్ట్స్ బేబీ స్కిన్ కేర్ లో కావాల్సినవి. అండ్ జెంటిల్ అంటే ఇవి జెంటిల్ గా యూస్ చేయాలి. మసాజ్ చేయాలి. బేబీస్ కి ఆయిల్ మసాజ్ చేయటం వల్ల న్యూరో డెవలప్మెంట్ బాగుంటుంది, వెయిట్ గెయిన్ బాగుంటుంది, హీట్ అనేది లాస్ అవ్వకుండా ఉంటుంది, బేబీ గ్రోత్ కి హెల్ప్ చేస్తుంది. కానీ అది చాలా జెంటిల్ గా ఉండాలి. మనం మసాజ్ చేస్తున్నప్పుడు బేబీ ఎంజాయ్ చేయాలి, అంతేగాని ఏడవకూడదు. ఏడుస్తుంది అంటే సంథింగ్ రాంగ్, మీరు విగరస్ గా గట్టిగా చేస్తున్నారని. చాలా సార్లు మేము ఫ్రాక్చర్స్ అయి వస్తారు. కొన్నిసార్లు క్లావికల్ ఫ్రాక్చర్, కొన్నిసార్లు చెయ్యి పుల్ అవుట్ అయిపోయి ఇలా ఫ్రాక్చర్స్ అయి వస్తారు. ఏమైందమ్మా అంటే పొద్దున్న మసాజ్ చేశారు మేడం, మా అమ్మమ్మ వద్దన్నా అని చెప్తూ ఉంటారు. లైక్ అంత గట్టిగా మసాజ్ చేయడం వల్ల ఒళ్ళు గట్టి పడుతుంది అనేది పెద్ద మిత్. గట్టి పడదు, ఇలా ఫ్రాక్చర్స్ అవుతాయి, అనవసరంగా బేబీకి పెయిన్. సో జెంటిల్ మసాజ్ ఇస్ బెస్ట్. ఓకే మ్యామ్, మీరు ఆయిల్స్ గురించి మాట్లాడారు కదా, సో విచ్ టైప్ ఆఫ్ ఆయిల్ యూ విల్ సజెస్ట్ ఫర్ న్యూ బోర్న్ బేబీస్ మ్యామ్? బేబీకి ఆయిల్ మసాజ్ చేయడం అనేది చాలా మంచిది, మీకు ఆల్రెడీ చెప్పా. సో ఆయిల్ అనేది జనరల్ గా ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ లో చెప్పింది ఏంటంటే లైక్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఇస్ ది బెస్ట్ ఆయిల్ ఉన్న వాటిల్లో. ఓకే, అండ్ ఆల్మండ్ ఆయిల్ మంచిది దొరికితే, నువ్వుల ఆయిల్, సెసమీస్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఇవన్నీ వాడచ్చు బేబీస్ లో. స్పెసిఫిక్ గా మెన్షన్ చేసింది ఏంటంటే ఆలివ్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేయకూడదు పిల్లలకి. ఎందుకు యూజ్ చేయకూడదు అంటే ఈ ఆలివ్ ఆయిల్లో, మస్టర్డ్ ఆయిల్లో కొన్ని ఉంటాయి, ఓలిక్ యాసిడ్ ఇలాంటి కాంపౌండ్స్ ఉంటాయి, కెమికల్ కాంపౌండ్స్. ఆ కాంపౌండ్స్ వల్ల బేబీ స్కిన్ ఇరిటేట్ అవుతుంది. ఇరిటేట్ అవటం వల్ల డర్మటైటిస్లు, ఎగ్జిమాలు, ర్యాష్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని ఆయిల్ మసాజెస్ లో ఆలివ్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్ అవాయిడ్ చేయాలి. బెస్ట్ అవైలబుల్ వర్జిన్ కోకోనట్ ఆయిల్, నువ్వుల నూనె అండ్ ఆల్మండ్ ఆయిల్. ఓకే మ్యామ్. ఇప్పుడు కొబ్బరి నూనె అంటే అందరికీ దొరుకుతుంది మ్యామ్, మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకంటే చాలా ఈజీగా దొరికేస్తుంది. మరి ఒకవేళ మీరు హెచ్ఎన్ఐ పీపుల్కి సజెస్ట్ చేయాలి అంటే ఏ ఆయిల్ సజెస్ట్ చేస్తారు మ్యామ్? నేను అందరికీ వర్జిన్ కోకోనట్ ఆయిల్ సజెస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ సజెస్టింగ్ ద కోకోనట్ ఆయిల్ మ్యామ్. ఐ ఫీల్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆయిల్ మ్యామ్. మ్యామ్, అక్కడ నుంచి బేబీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన వాళ్ళు సోప్ని ఇంట్రడ్యూస్ చేస్తారు మ్యామ్. ఎస్పెషల్లీ 4th మంత్ నుంచి 5th మంత్ నుంచి సోప్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎస్పెషల్లీ మా విలేజ్లో ఉన్న వాళ్ళు అయితే సంతూర్ సోప్ కానీ లేదా లైఫ్ బాయ్ సోప్ని కానీ ఈజీగా యాక్సెసిబిలిటీ ఉండటం వల్ల మరి ఏమో వేరే రీజన్స్ వల్ల ఈ సోప్స్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాడు నేను గమనించాను మ్యామ్. ఆ ఏజ్ ఉన్న పిల్లోడికి సంతూర్ కానీ లైఫ్ బాయ్ కానీ యూజ్ చేయడం సేఫా కాదా? బేబీస్ కి సోప్ యూజ్ చేసేటప్పుడు సోప్ లో కొన్ని చూసుకోవాలి మనం. అంటే ఏది మంచిది బేబీ స్కిన్ కి. బేబీ స్కిన్ అనేది చాలా డెలికేట్ గా ఉంటుందండి. అడల్ట్ స్కిన్ అచీవ్ అవటానికి ఆల్మోస్ట్ ఒక 3 to 5 years కి మనకి అడల్ట్ స్కిన్ టెక్స్చర్ వస్తుంది. అండ్ స్కిన్ మెచ్యూర్ అవుతూ ఉంటుంది. చాలా స్కిన్ లో 10 layers ఉంటాయి మామూలుగా. అది పుట్టినప్పుడు చాలా పల్చగా ఉంటుంది, స్లోగా మెచ్యూర్ అయ్యి ఒక 1 year అలాగా కొన్ని లేయర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇలా మెచ్యూర్ అవుతున్న స్కిన్ మీద హార్ష్ సోప్స్ ఇవన్నీ వాడారనుకో ఎక్కువ డ్రైనెస్ రావటం, ర్యాషెస్ రావటం ఇలా వస్తాయి. దాని వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. డ్రైగా ఉందనుకో ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఈజీగా వస్తాయి. సో పిల్లలకి సోప్ యూజ్ చేసేటప్పుడు పక్కా అది మైల్డ్ సిండెంట్ బార్ సోపా కాదా అని చూసుకోవాలి. ఫ్రాగ్రెన్సెస్ ఏం లేవా అని చూసుకోవాలి. అండ్ pH అనేది 5.5 ఉందా లేదా చూసుకోవాలి. pH చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సోప్లు జనరల్గా సో కామన్గా యూజ్ చేసే కంపెనీస్ టెడ్డీ బేర్ కానీ, సెటాఫిల్ బేబీ కానీ, లేకపోతే మామా బేబీ సోప్ కానీ, లైక్ ఎవినో బేబీ సోప్, ఇలాంటి వాటిల్లో
ఈ నార్మ్స్ అన్ని ఫాలో అవుతారు. Okay. లైక్ ఇలా pH డర్మటలాజికలీ టెస్టెడ్, pH 5.5 ఇవన్నీ కరెక్ట్ గా ఉంటాయి. Okay. సో బేబీ స్కిన్ కి అప్ టు 3 years ఆఫ్ ఏజ్ కి ఇలాంటి సోపులు వాడటమే బెటర్. ఓకే. ఆ సోప్స్ వాడటం వల్ల ఏంటంటే స్కిన్ డ్రైనెస్ అవుతుంది, ప్లస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే మ్యామ్, నేను ఇక్కడ ఇంకొక విషయం గమనించింది ఏంటి అంటే ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీ ప్లస్ యూపీఐ పేమెంట్స్ రావటం వల్ల ప్రతి చిన్న కంపెనీ ఈ మార్కెట్ గ్యాప్ని ఐడెంటిఫై చేసి ఎస్పెషల్లీ బేబీ ప్రొడక్ట్స్ని ఈ మధ్య కాలంలో విపరీతంగా లాంచ్ చేసేస్తున్నారు మ్యామ్. సో నేనేం చేశాను అంటే ఒక ఫేస్బుక్లో ఒక యాడ్ చూసేసి సున్నిపిండిని హెర్బల్ బాత్ పౌడర్ సంథింగ్ ఏదో ఉంది, ఇది యూస్ఫుల్గా ఉంటుందంటే నేను తీసేసుకున్నాను మ్యామ్. తీసేసుకున్న తర్వాత నాకు డెలివరీ వచ్చింది, పర్చేజ్ చేశాను, డెలివరీ వచ్చింది. డెలివరీ వచ్చిన తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తే పంచదార నయ్యం మ్యామ్, అంత గరుగ్గా ఉంది మ్యామ్. ఇప్పుడు ఈ హెర్బల్ బాత్ పౌడర్స్ కొంతమంది ఇంట్లో చేస్తారు, కొంతమంది ఇలా కొంటారు, ఇక్కడ ఆన్లైన్ కొంటాం ఇలా చేస్తారు. సో హెర్బల్ బాత్ పౌడర్స్ తో ప్రాబ్లం ఏంటంటేనండి అవి చాలా హార్ష్ ఉంటాయి బేబీ స్కిన్ మీద. మీరే చెప్తున్నారు అది చాలా గరుగ్గా ఉంది అని. కొంతమంది గరుగ్గా ఉందమ్మా యూజ్ చేయొద్దంటే శనగపిండి యూజ్ చేస్తాం మేడం మెత్తగా ఉంటుంది అంటారు. కాకపోతే వీటి వల్ల సైంటిఫిక్ గా ప్రూవెన్ ఏంటి అంటే అది పై పొర లేయర్ పోతుంది. ఆ పై పొర లేయర్ అంటే పీల్ ఆఫ్ అయిపోవటం, గరుగ్గా అవ్వటం అవుతుంది. ఇంజరీస్ లాగా స్కార్ మార్క్స్ లా పడతాయి. ఆ చిన్న అబ్రేషన్స్ వల్ల ఆ బేబీ ఇన్ఫెక్షన్స్ కి ప్రోన్ గా ఉంటుంది. అంతేకాదు ఇక్కడ మనకి ఏమన్నా అబ్రేషన్ ఆర్ పుండు ఉంది అనుకోండి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే స్కిన్ హెల్దీగా ఉందంటే ఇన్ఫెక్షన్స్ తక్కువ వస్తాయి. సో ఇలా గరుగువి యూజ్ చేయటం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ థింగ్, చాలా మంది హెర్బల్ బాత్ పౌడర్స్ ఎందుకు యూజ్ చేస్తున్నారంటే జుట్టు పోవటానికి అని చెప్తారు. మీరు పిల్లలు గ్రాండ్ మదర్స్ అందరూ అడతారు జుట్టు ఉందమ్మా నలుగు పెడితే జుట్టు పోతుంది అందుకని యూజ్ చేస్తున్నాం అని చెప్తారు. కానీ పుట్టినప్పుడు బేబీకి హెయిర్ ఉంటుంది. మీరు ఇందాక చెప్పారు మీ బేబీకి 5 months అప్పుడు హెయిర్ మొత్తం పోయి నున్నగా తయారు. అది న్యాచురల్ గా దేవుడు కూడా అంతే, ఫస్ట్ హెయిర్ అలా లానుగో అంటాం ఆ న్యూ బోర్న్ హెయిర్ ని. అది సృష్టించింది స్కిన్ ని ప్రొటెక్ట్ చేయడానికి. తర్వాత 5 months వచ్చేసరికి స్కిన్ మెచ్యూరిటీ అయ్యే కొద్దీ హెయిర్ పోతుంది. సో హెయిర్ న్యాచురల్ గా పోతుంది. మనం సెపరేట్ గా దాన్ని రుద్ది బేబీని హింసించాల్సిన అవసరం అండ్ స్కిన్ ని ఎరోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే మ్యామ్. నార్మల్గా ఇప్పుడు మీరు చెప్పిన ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో కొద్దిగా ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా యాక్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అమెజాన్లో కానీ లేదా మెడిప్లస్ లేదా వేరే ఎక్కడైనా తీసేసుకుంటారు. ఒకవేళ మీరు సజెస్ట్ చేయాలి అంటే నాలాంటి ఊరోడికి సజెస్ట్ చేయాలి అంటే నాకు ఈజీ యాక్సెసిబుల్ ఏముంటుందంటే సంతూరే ఉంటుంది. సో నాకు ఈజీగా అదొక్కటే దొరుకుతుంది, ఇంక వేరే ఏం దొరకవు. సో నాలాంటి వాడికి ఏం సజెస్ట్ చేస్తారు? అయినా ఈ సోప్స్ అన్ని ఈ మధ్య అన్ని చోట్ల అవైలబుల్ గా ఉంటున్నాయి కదండి. అండ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అన్ని ఊళ్ళల్లో అవైలబుల్ గా ఉంటున్నాయి. అంతే అంటారా? అంతే. ఓకే. సో అండ్ బేబీ స్కిన్ కి ఏది మంచిదైతే అది వాడాలి. దొరుకుతుంది కదా, ఈజీగా ఉంది కదా అని కాదు. ఓకే. ఎస్పెషల్లీ మా కమ్యూనిటీకి వచ్చేసరికి నేను ముస్లిం మ్యామ్. ఓకే. సో మా కమ్యూనిటీకి వచ్చేసరికి బేబీస్కి కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బేబీ పుట్టిన 3rd డేకి సర్కమ్స్టెన్సెస్ చేసేస్తున్నారు. కొంతమంది 21 days చేస్తారు, కొంతమంది అలా టైం తీసుకొని చేస్తారు. ఈ 3 daysకి సర్కమ్స్టెన్సెస్ చేయటం అనేది బేబీకి హార్మ్ అవ్వదా మ్యామ్? దానివల్ల అది సర్కంసిషన్ వల్ల హార్మ్ అయితే ఏం లేదు. యాక్చువల్లీ సర్కంసిషన్ చేయించడం మంచిదే బాయ్ చైల్డ్ కి. యాక్చువల్లీ ప్రొటెక్టివ్ కూడా, అంటే ఫ్యూచర్ లో పెనైల్ క్యాన్సర్స్ రాకుండా ప్రొటెక్షన్, అంటే అండ్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ప్రొటెక్షన్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ రాకుండా కూడా ప్రొటెక్షన్. అంటే బేబీ ఎనస్థీషియా తట్టుకోగలదు, బేబీ పెయిన్ తట్టుకోగలదు అంటే మనం చేయించవచ్చు. సో 3 years అప్పుడు కూడా చేయించుకోవచ్చు. యాక్చువల్లీ మాకు మెడికల్ దీనిలో ఉండేది ఏంటంటే 3 years అప్పటి నుంచి సర్కంసిషన్ ఆపరేషన్స్ జనరలీ అడ్వైస్ చేస్తారు. కానీ ట్రెడిషనల్ గా బేస్డ్ ఆన్ రిలీజియన్ అండ్ ఆల్ కొంతమంది అడుగుతారు ఈవెన్ 3rd day, 9th day, 21st day ఆ రోజు చేయించుకుంటూ ఉంటారు. దానివల్ల నష్టం అయితే ఏమీ లేదు అండ్ ఇట్స్ బెనిఫిషియల్. ఓకే. ఇది డాక్టర్ పర్యవేక్షణలో చేయాలా మ్యామ్, లేకపోతే పాతకాలంలో అయితే మన బార్బర్ వచ్చి ఇంటికాడ వచ్చి చేసేసి వెళ్ళిపోయేవాడు? అలాంటివి కొంచెం రిస్కీ అవ్వచ్చు, ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఇది వరకు అలాగే ఇన్ఫెక్షన్స్ చూసేవాళ్ళు కదా ఆ ప్రొసీజర్స్ చేసినప్పుడు. డాక్టర్స్ దగ్గర ఏంటంటే స్టెరైల్ గా అవుతుంది అండ్ కరెక్ట్ ప్రొసీజర్ అవుతుంది. ఎక్కడ కట్ చేయాలి, ఎంత కట్ చేయాలి అవన్నీ తెలియాలి కదా, అది ఇంపార్టెంట్. ఓకే మ్యామ్. ప్రజెంట్గా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న టాపిక్ ఏంటంటే ట్రంప్ ఒక స్టేట్మెంట్ వదిలేడు మ్యామ్. ఏంటి, పారాసెటమాల్ వాడితే లేదా వ్యాక్సిన్స్ వాడటం వల్ల
ఆటిజం వస్తుందని ఒక స్టేట్మెంట్ వదిలాడు. యాక్చువల్గా ఇది పారాసెటమాల్ వాడటం వల్ల ఆటిజం వస్తుందా లేకపోతే వేరే ఏమైనా రీజన్స్ ఉంటాయా? యాక్చువల్లీ పారాసెటమాల్ వాడితే ఆటిజం వస్తుంది అని ట్రంప్ రీసెంట్ అడ్వైస్ చేసింది. ఇట్స్ నాట్ ట్రూ. ఓకే, అది పెద్ద మిత్. ఇది WHO, అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఆబ్స్ట్రిషన్స్ వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఇది సైంటిఫికల్లీ నాట్ ప్రూవెన్. ఇది ఒక కాజేటివ్ ఫ్యాక్టర్గా ఇప్పటి వరకు ఎప్పుడు ప్రూవ్ అవ్వలేదు. ప్రెగ్నెన్సీలో కానీ యాంటీనేటల్ పీరియడ్లో ఉన్నప్పుడు మదర్స్కి ఇన్ఫెక్షన్స్ వచ్చినా, ఫీవర్ వచ్చినా ఆర్ ఎనీ పెయిన్స్ ఉన్నా వీటికి సేఫెస్ట్ మెడికేషన్ పారాసెటమాల్ ఇప్పటిదాకా. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో అదర్ పెయిన్ కిల్లర్స్ వాడకూడదు, అదర్ ఫీవర్ కంట్రోల్ మెడికేషన్స్ వాడకూడదు. ఇది ఉన్న సేఫెస్ట్ మెడిసిన్. ఒకవేళ నిజంగా మదర్ సఫర్ అవుతూ ఇలా చెప్పిన స్టేట్మెంట్ మూలాన వాడకుండా ఉంటే దానివల్ల సఫర్ అయ్యే రిస్క్ ఎక్కువ, దానివల్ల బేబీకి రిస్క్ ఎక్కువ. ఆ పారాసెటమాల్తో ఆటిజం కాజ్ చేస్తుంది అనేది జస్ట్ మిత్. దేర్ ఇస్ నో అసోసియేషన్ ప్రూవెన్ టిల్ నౌ. ఓకే, సేమ్ వ్యాక్సిన్స్ గురించి కూడా, వ్యాక్సిన్స్ గురించి ఈ స్టేట్మెంట్ లైక్ MMR వ్యాక్సిన్ ఆటిజం కాజ్ చేస్తుంది అని ఒక సైంటిస్ట్ ఇది వరకు చెప్పారు. చెప్తే దానికి అది అన్నెసరీ భయం క్రియేట్ చేసింది, పానిక్ క్రియేట్ చేయడం వల్ల ఆ సైంటిస్ట్కి శిక్ష కూడా పడింది. సో యాక్చువల్లీ అంత నాట్ ప్రూవెన్. తర్వాత దాని మీద చాలా స్టడీస్ చేశారు, వ్యాక్సినేషన్స్ నిజంగా కాజ్ చేస్తున్నాయని. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అసోసియేటెడ్. అసలు వ్యాక్సిన్స్ వల్ల ఆటిజం రాదు. ఈ ఆటిజం అనేది వాళ్ళ పిల్లల్లో సోషల్ అండ్ బిహేవియరల్ ప్రాబ్లం. ఓకే, సో ఇది జనరల్గా ఇప్పటిదాకా ప్రూవెన్ కాజ్ ఏంటి అంటే ఇది క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ వలన వస్తుంది అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఈ జెనెటిక్గా ఇన్ఫ్లుయెన్స్ చేయటం వల్ల, అంటే జీన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటం వల్ల ఇలాంటి డిసీజెస్ వస్తున్నాయి. అంతేకాని ఇది ఏ డ్రగ్ అంటే లైక్ పారాసెటమాల్ వ్యాక్సిన్స్ అయితే నాట్ ప్రూవెన్. కొన్ని మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల రిస్క్ ఉంది, అంటే సోడియం వాల్ప్రేట్ ఫిట్స్కి సంబంధించినవి అలాంటి. అందుకే ప్రెగ్నెన్సీలో మదర్ ఏ మెడిసిన్ వాడినా డాక్టర్ సలహాతోనే వాడాలి. ఏది పడితే ఏది వేసుకోవడం వల్ల వేరే ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ క్లియరింగ్ దిస్ మ్యామ్. కొంతమంది కొన్ని బేబీస్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు పుట్టడంతోనే వాళ్ళ లెగ్స్ కొద్దిగా దొడ్డి కాళ్ళలాగా వస్తాయి మ్యామ్. అది ఏమైనా ఇష్యూవా లేకపోతే అదన్నా ఓవర్ ద పీరియడ్ అది కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? పిల్లలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇలా ఫ్లెక్స్డ్ పొజిషన్లో ఉంటారు. యూనివర్సల్ ఫ్లెక్షన్ అంటాం, అంటే కాళ్ళు చేతులు అన్ని ఫ్లెక్స్ అయిపోయి లోపల ఉంటారు. సో వాళ్ళు బయటకు వచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అదే పొజిషన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. స్లోగా కాళ్ళు అనేవి సాగుతూ ఉంటాయి, కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ సాగుతూ ఉంటాయి. అండ్ అరౌండ్ 9 months నుంచి కొంచెం ఆ బో లెగ్స్ ఇలా ఉన్నట్టు, కాళ్ళు దొడ్డి కాళ్ళలా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అది కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ పిల్లలకి స్ట్రైట్ అవుతాయి. అరౌండ్ 1.5 to 2 years అప్పుడు పిల్లలకి బో లెగ్స్ పోయి స్ట్రైట్ లెగ్స్ వస్తూ ఉంటాయి. ఇది నార్మల్ ప్రక్రియ, ఇది నార్మల్ గా అందరి పిల్లల్లో జరిగే ప్రక్రియ. 1 year old వాళ్ళు వచ్చి బోధకాళ్ళు ఉన్నాయి డక్ లాగా నడుస్తున్నాడు అంటే దట్స్ నాట్ అబ్నార్మల్. అదే 2 years వాళ్ళు వచ్చి అలా నడుస్తున్నారంటే ఎస్ అబ్నార్మాలిటీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇది జనరల్ గా వైటమిన్ డి లోపం వల్ల, కాల్షియం లోపం వల్ల, ఏదైనా కిడ్నీలో ప్రాబ్లం ఉన్నా ఇలాగా బోలెగ్స్ అంటే వైటమిన్ డి డెఫిషియన్సీ మూలాన అలా ఉండొచ్చు. సో అది ఒక ఏజ్ వరకు దట్ ఈస్ నార్మల్, ఒక ఏజ్ దాటితే అది అబ్నార్మల్. ఇది బోలెగ్స్. అంటే బిలో 1 year వాళ్ళు డక్కు లాగా నడిస్తే ఇష్యూ ఏం లేదు. అబౌట్ 2 నడిస్తే అది కొద్దిగా ఇష్యూగానే పరిగణించాలి. డెఫినెట్ గా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. మీరు ఇప్పుడు విటమిన్ డి అండ్ ఐరన్ గురించి చెప్పారు కదా మ్యామ్, అంటే అది మదర్ తీసుకోవాలా లేకపోతే బేబీకి ఇవ్వాలా? ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఎవరు తీసుకోవాలి? అది జనరల్ గా మనకి గైడ్ లైన్స్ ప్రకారం వైటమిన్ డి అనేది న్యూ బార్న్ బేబీస్ కి స్టార్ట్ చేసి 1 year వరకు ఇవ్వాలి. కంటిన్యూస్ గా డైలీ ఇవ్వాలి. ఆ వైటమిన్ డి ఎందుకు ఇలా వచ్చింది అంటే లైక్ మదర్స్ కూడా ఇప్పుడు తక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నారు సన్ కి. సో మనకి వైటమిన్ డి సోర్స్ ఏంటి? సన్నే. ఎక్స్పోజర్ టు సన్ ఉండే కొద్దీ మనకి వైటమిన్ డి లెవెల్స్ మన బాడీలో పెరుగుతాయి. సో ఇప్పుడు వైటమిన్ డి ఎక్స్పోజర్ ఉండాలి అంటే 11 o'clock నుంచి 3 o'clock ఎండలో
అట్లీస్ట్ 45 minutes మనం స్పెండ్ చేస్తే మనకి మన బాడీకి వైటమిన్ డి లెవెల్స్ కరెక్ట్గా ఉంటాయని స్టడీస్ చెప్తున్నాయి. సో ఇప్పుడు ఆ మదర్స్లో కూడా ఎక్కువ ఎక్స్పోజర్ ఉండట్లేదు, ఇండోర్ జాబ్స్ ఎక్కువ ఉంటున్నాయి, హోమ్ మేకర్స్ ఆర్ ఇంట్లో చేసేవాళ్ళు ఆర్ ఎక్కడైనా వర్క్ చేసేవాళ్ళు ఎక్కువ ఏసీ రూమ్స్లో అలా ఉంటున్నారు. సో దీని మూలన సన్ ఎక్స్పోజర్ తక్కువ ఉండటం వల్ల మదర్స్లో వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. సో పిల్లలకు కూడా వైటమిన్ డి డెఫిషియెంట్గా వస్తుంది బికాస్ మదర్ నుంచే బేబీకి పాస్ అవుతుంది కాబట్టి. సో అందుకని WHO, IAP, AAP అన్ని గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయంటే వైటమిన్ డి పిల్లలకి చాలా ఇంపార్టెంట్. బోన్ గ్రోత్ ఎక్కువ అవుతుంది కదా ఫస్ట్ ఇయర్స్ ఆఫ్ లైఫ్లో. సో ఫస్ట్ 1 yearలో మనం వైటమిన్ డి అనేది పిల్లలకి ఇవ్వాలి. ఫస్ట్ 1 year వరకు ఇవ్వాలి. 1 year వరకు డైలీ ఇవ్వాలి. ఓకే, Day 1 నుంచి స్టార్ట్ చేయాలి. Day 1 నుంచి స్టార్ట్ చేయాలి. ఈవెన్ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ మన ఇమ్యునైజేషన్ షెడ్యూల్ వెళ్ళే వాళ్ళకి కూడా ఇస్తారు, కంపల్సరీ వైటమిన్ డి స్టార్ట్ చేస్తారు. మ్యామ్ ఇంకొకటి చిన్నపిల్లలు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు మట్టి తింటా ఉంటారు, చాక్ పీస్ ఎక్కువ తింటా ఉంటారు, సున్నం తింటా ఉంటారు. ఇది ఏదన్నా విటమిన్ ఇష్యూసా ఏంటి యాక్చువల్గా? ఓకే, చాలా మంది ఇలా మట్టి తినే పిల్లలు చాక్ పీస్ తినటం వీటిని పైకా అంటాం. ఈ అంటే నార్మల్గా తినాల్సిన ఫుడ్ కాకుండా అన్వాంటెడ్ థింగ్స్ తింటాన్ని పైకా అని అంటాం. ఈ పైకా అనేది జనరల్గా రక్తహీనత ఉన్న పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. ఇండియాలో 5 పిల్లల్లో చూస్తే 1 పిల్లలు డెఫినెట్గా ఎనిమిక్గా ఉంటారు. ఎనీమియా అంత ప్రివలెంట్గా ఉంది. ఎందుకు ప్రివలెంట్గా ఉంది అంటే చాలా కాజెస్ ఉంటాయి. మాల్ న్యూట్రిషన్ ఒక కాజ్ అవ్వచ్చు, మదర్స్లో మాల్ న్యూట్రిషన్ ఒక కాజ్ అవ్వచ్చు, అండ్ పిల్లలు తినే తిండిలో ఐరన్ తక్కువగా ఉన్న ఫుడ్ తినటం, అండ్ కొంతమంది పిల్లలు పాలే ఎక్కువ తాగుతూ ఉంటారు. మదర్స్ కూడా తిండి తినట్లేదా పాలు పట్టేద్దామని పాలు ఎక్కువ తాగుతూ ఉంటారు. అలా పాలు ఎక్కువ తాగే పిల్లల్లో, ఫుడ్ సరిగ్గా తినని పిల్లల్లో ఐరన్ డెఫిషియన్సీ అనేది చాలా కామన్. ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు అలా అన్వాంటెడ్ థింగ్స్ తినటం, పిల్లలు చాలా నీరసంగా ఉండటం. నార్మల్గా పిల్లలు యాక్టివ్గా ఉంటారు కదా, యాక్టివిటీ లేకుండా తక్కువ యాక్టివిటీతో ఉండటం, అండ్ వాళ్ళ బ్రెయిన్ గ్రోత్ కూడా తక్కువగా ఉంటుంది. ఈ ఐరన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ ఫస్ట్ 2 years ఆఫ్ లైఫ్లో పిల్లలకి 90% బ్రెయిన్ గ్రోత్ అవుతుంది. ఆ ఫస్ట్ 2 yearsలో ఐరన్ డెఫిషియన్సీ ఉంటే వీళ్ళల్లో మెంటల్ రిటార్డేషన్, తెలివితేటలు తక్కువగా ఉండటం, కాన్సన్ట్రేషన్ బాగోపోవటం, స్కూల్ పర్ఫార్మెన్స్ అంత బాగోపోవటం ఇలాంటివి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. జనరల్గా పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెక్ చేసినప్పుడు పిల్లలు కనుక పేల్గా అనిపిస్తే ఐరన్ సప్లిమెంట్స్ అనేవి ఇస్తారు. అదే కాకుండా ఇప్పుడు ఎనీమియా గైడ్ లైన్స్ ఇలా ఉన్నాయి. దానిలో ఏంటంటే వారానికి ఇప్పుడు మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ ఇలా ఉన్నాయి కదా, వాటిల్లో గవర్నమెంట్ ICMR గైడ్ లైన్స్ ప్రకారం గవర్నమెంట్ వీక్లీ 2 ఐరన్ సప్లిమెంటేషన్ పిల్లల్లో ఇవ్వాలి అనేది స్టార్ట్ చేసింది. అండ్ అదే కాకుండా నులుపురుగు మందు కూడా. నులుపురుగు ఎందుకు ఇంపార్టెంట్ ఐరన్కి ఏం రిలేటెడ్ అంటే ఇప్పుడు నులుపురుగులు కనుక పిల్లలకు ఉన్నాయంటే లోపల పిల్లలు తినేదంతా అవి తింటూ ఉంటాయి, అవి పెరుగుతాయి, అండ్ అవి బ్లడ్ సక్ చేస్తూ ఉంటాయి లోపల. సో అందుకని పిల్లలకి రక్తహీనత వస్తుంది. సో డీవార్మింగ్ కూడా గవర్నమెంట్ ఇప్పుడు కంపల్సరీ 6 monthsకి ఒకసారి పిల్లలకి చేయాలి. లైక్ 1 year నుంచి 19 years లోపల పిల్లలకి ఎవ్రీ 6 months నులుపురుగు మందు అనేది ఇవ్వాలి. సో ఈ అన్ని గైడ్ లైన్స్ పిల్లల ఐరన్ గురించే. సో ఐరన్ అనేది అంత ఇంపార్టెంట్ ఎలిమెంట్. గ్రోయింగ్ కిడ్స్కి వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఐరన్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనం విటమిన్ డి గురించి మాట్లాడుకున్నాం కదా, సేమ్ అలాగే ఐరన్ కూడా కంటిన్యూషన్ చేయాలి లేదా నీడ్ బట్టి వాడాలి. ఎందుకంటే ఐరన్ టాక్సిసిటీ కూడా ఉంది. ఐరన్ ఎక్కువగా వాడితే టాక్సిక్ కూడా అవ్వచ్చు. అండ్ కొన్నిసార్లు ఐరన్ పాయిజనింగ్ తో కూడా వస్తారు మాకు పిల్లలు. ఎలా అంటే మదర్ టాబ్లెట్స్ ఆర్ గ్రాండ్ మదర్ టాబ్లెట్స్ అక్కడ ఉంటాయి, వాళ్ళు అవి జెమ్స్ లాగా ఉంటాయి కదా, అవి నవిలేసి వస్తారు. ఐరన్ టాక్సిటీ అయితే మళ్ళీ ఐరన్ వెళ్ళి లివర్ లోను హార్ట్ లోను డిపాజిట్ అయిపోతుంది, అది మళ్ళీ డేంజరస్. సో అందుకని ఎప్పుడు ఐరన్ సప్లిమెంటేషన్ ఐరన్ సప్లిమెంటేషన్ అనేది డాక్టర్ సలహాతో తీసుకోవడమే మంచిది. అండ్ జనరలీ డాక్టర్స్ పిల్లల్ని చూసి సజెస్ట్ చేస్తారు, ఐరన్ రిచ్ ఫుడ్స్, ఐరన్ సప్లిమెంటేషన్ అవసరమైతే సజెస్ట్ చేస్తారు. ఓకే మ్యామ్, మీరు ఇందాక చెప్పేటప్పుడు బ్రెయిన్ డెవలప్ గురించి చెప్పారు. మనకి నార్మల్గానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ఫోలిక్ యాసిడ్తో పాటు DHA రిలేటెడ్ సప్లిమెంట్స్ ఇస్తారు. దాని తర్వాత కూడా బేబీ బర్త్ అయిన తర్వాత
డిహెచ్ఏ ఎంతవరకు అవసరం ఉంటుంది? ఈ డిహెచ్ఏ అనేది న్యాచురల్ గా ఫుడ్స్ లో కూడా ఉంటదండి. లైక్ ఇప్పుడు డిహెచ్ఏ, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, omega-6 ఫ్యాటీ యాసిడ్స్, ఇవన్నీ బ్రెయిన్ డెవలప్మెంట్ కి అవసరం. ఇవన్నీ న్యాచురల్ గా మనకి ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్స్, ఫిష్ వీటన్నిటిలో దొరుకుతాయి, ఫుడ్ ఐటమ్స్ లో దొరుకుతాయి. సో మనం ఫుడ్ ప్రాపర్ గా పెడితే ఐ డోంట్ థింక్ సప్లిమెంటేషన్ అవసరం. అలా సెపరేట్ గా గైడ్ లైన్స్ ఏం లేవు, లైక్ ఇలా కంపల్సరీ మీరు డిహెచ్ఏ సప్లిమెంట్ చేయాలి అని చెప్పి. ఏదైనా ఫుడ్ ద్వారా న్యాచురల్ గా సప్లిమెంట్ అవుతుంది అండ్ అది సరిపోతుంది పిల్లల బ్రెయిన్ గ్రోత్ కి. ఓకే ఓకే మ్యామ్, ఫస్ట్ 6 months వరకు మనం ఫీడింగ్ ఇస్తాం మ్యామ్. నార్మల్గా అయితే మదర్ మిల్క్ ఇస్తారు మ్యామ్, కొంతమంది ఫార్ములా మిల్క్ ఇస్తారు. నాకు ఇక్కడ చిన్న డౌట్ ఉంది మ్యామ్. ఫస్ట్ 6 months వరకు మనకి వాటర్ తాపించొద్దు అని చెప్తారు, ఎందుకంటే అది కిడ్నీ మీద ఎఫెక్ట్ అవుతుంది చెప్పారు. కానీ మనం ఫార్ములా వాడుతున్నప్పుడు అందులో వాటర్ మిక్స్ చేస్తాం కదా. ఓకే, మీ డౌట్ చాలా జెన్యూన్. ఇది చాలా మంది మదర్స్ కూడా అడుగుతూ ఉంటారు. నార్మల్గా ఏంటంటే తల్లిపాలల్లో కూడా వాటర్ ఉంటాయి. అంటే తల్లిపాలల్లో 80% వాటర్, బేబీకి వాటర్ అవసరం కదా. సో తల్లి ప్రొడ్యూస్ చేసే పాలల్లో కూడా 80% వాటర్ ఉంటుంది. సో అది బేబీ థర్స్ట్ ని క్వెంచ్ చేస్తుంది. సో అంటే బేబీ దాంతో దాహం తీరుతుంది. సో అదే విధంగా ఫార్ములా కలిపే దానిలో కూడా వాటర్ ఉంటుంది అంతే. అంతేగాని దానికన్నా ఎక్సెస్ అవసరం లేకుండా ఎక్సెస్ వాటర్ ఇవ్వటం వల్ల 6 నెలల లోపల అప్పుడు వాటర్ ఎక్కువైపోయి హైపోనేట్రీమియా అంటే సోడియం లెవెల్స్ తగ్గడం జరుగుతుంది. దాని మూలన కిడ్నీస్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి. సో అందుకని 6 నెలల లోపల వాటర్ ఇవ్వద్దని చెప్తాం. అంతేగాని ఫార్ములా మిల్క్ కలిపేది సేమ్ లైక్ బ్రెస్ట్ మిల్క్ లో వాటర్ పర్సెంటేజ్ ఎంత ఉంటుందో ఫార్ములా మిల్క్ లో పర్సెంటేజ్ ఉంటుంది. దాని వల్ల ఎఫెక్ట్ అవ్వదు, ఎక్స్ట్రాగా వాటర్ ఇవ్వటం వల్ల ఎఫెక్ట్ అవుతుంది. ఎక్కువ వాటర్ ఇవ్వటం వల్ల న్యూట్రిషన్ వెళ్ళదు కదా, వీక్ అవుతారు, కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి. బ్రెస్ట్ మిల్క్ అంటే నాకు ఒక టాపిక్ గుర్తుకొచ్చింది మ్యామ్. బ్రెస్ట్ మిల్క్ డొనేషన్ అనే టాపిక్ బాగా ట్రెండింగ్లో ఉంది మ్యామ్ ఈ మధ్య కాలంలో. ఈవెన్గా రీసెంట్గా జ్వాలా గుప్తా గారు కూడా 30+ లీటర్స్ డొనేషన్ చేశారు అని పేపర్లో వచ్చింది, నేను చదివాను మ్యామ్. నాకు ఇక్కడ డౌట్ ఏంటి అంటే బ్రెస్ట్ మిల్క్ ఒకసారి బయటకు తీసిన తర్వాత అది కంటామినేషన్ అవ్వదా? ఒకవేళ బ్రెస్ట్ మిల్క్ని స్టోరేజ్ చేయాలి అంటే ఎలాంటి ఎన్విరాన్మెంట్లో స్టోరేజ్ చేయాలి? ఓకే, యాక్చువల్లీ బ్రెస్ట్ మిల్క్ డొనేషన్ అనేది చాలా మంచి పని అండి. అంటే అది బ్లడ్ డొనేషన్తో ఈక్వల్గా అని చెప్పొచ్చేమో. ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్ డొనేట్ చేసి ఇప్పుడు చాలా మంది ప్రీ టర్మ్ బేబీస్ పుడతారు, NICUలో ఉంటూ ఉంటారు. వాళ్ళకి బ్రెస్ట్ మిల్క్ అయితే ఈజీగా అరుగుతుంది. అదే ఫార్ములా మిల్క్ అయితే వాళ్ళకి అరుగుదల ప్రాబ్లమ్స్ రావచ్చు. సో అప్పుడు మాకు బ్రెస్ట్ మిల్క్ కావాలి, ఆ మదర్కి మిల్క్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు అనుకోండి, ఇలా బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ ఉంటే డొనేషన్ తీసుకుని మేము ఆ మిల్క్ ఇస్తాం. అది డోనర్ హ్యూమన్ మిల్క్ ఇస్ ద నెక్స్ట్ బెస్ట్ మిల్క్ తర్వాత బ్రెస్ట్ మిల్క్, మదర్స్ మిల్క్ లేకపోతే. సో అంత మంచిది. సో వీళ్ళు ఇలాంటి బ్రెస్ట్ మిల్క్ మూలాన ప్రీటర్మ్ బేబీస్ని సేవ్ చేయొచ్చు. అండ్ యుఎస్లో అలాంటి US, ఆస్ట్రేలియా ఇలాంటి కంట్రీస్లో చూస్తే ఒక మదర్కి మిల్క్ రాకపోతుంటే వేరే డోనర్ మిల్క్ బ్యాంక్కి వెళ్ళి వేరే మిల్క్ తీసుకొని పడతారు. ఫార్ములా మిల్క్ కన్నా బ్రెస్ట్ మిల్క్ ఇస్ ద బెస్ట్ మిల్క్. మ్యామ్ ఇక్కడ డొనేషన్ అంటున్నాం కాబట్టి ఒక తల్లి పాలు ఇంకొక బిడ్డకి ఇస్తే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మ్యామ్? ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు HIV కానీ సైటోమెగలో వైరస్ కానీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి బ్రెస్ట్ మిల్క్ ద్వారా స్ప్రెడ్ అవుతాయి. ఇప్పుడు బ్రెస్ట్ మిల్క్ డొనేట్ చేశాక బ్యాంక్కి, అక్కడ బ్యాంక్లో పాస్చరైజ్ చేస్తారు. ఎలా అయితే కౌ మిల్క్ ఇప్పుడు పాస్చరైజేషన్ ఇలా ప్యాకెట్స్ ఫ్యాక్టరీస్లో వాటిలో చేస్తారో బ్రెస్ట్ మిల్క్ పాస్చరైజేషన్ కూడా చేస్తారు. అండ్ మదర్ని టెస్ట్ చేస్తారు. డొనేట్ చేసే అందరు మదర్స్ది తీసేసుకోరు, ఆ మదర్ని టెస్ట్ చేస్తారు. HIVకి, సైటోమెగలో వైరస్కి, మిల్క్ ద్వారా స్ప్రెడ్ అయ్యే కామన్ వాటికి టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి ఆ మిల్క్ ఏమి ప్రాబ్లమ్స్ లేవు అంటే అప్పుడే డొనేషన్కి తీసుకుంటారు. తర్వాత దాన్ని పాస్చరైజ్ చేస్తారు. పాస్చరైజ్ చేశాక స్టోర్ చేస్తారు. సో ఇది ప్రాసెస్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ మూలన ఒక తల్లి పాలు ఇంకో బిడ్డకి ఇచ్చినంత మాత్రం ఇన్ఫెక్షన్స్ ఏమీ రావు. సెకండ్ థింగ్, స్టోరేజ్ ప్రాసెస్ మీరు అడిగింది. స్టోరేజ్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఈ మధ్య చాలా మంది మదర్స్ పంప్ చేసి ఆ మిల్క్ బేబీకి ఇస్తూ ఉంటారు. తర్వాత ఎక్స్ప్రెస్డ్ బ్రెస్ట్ మిల్క్ అంటాం. ఆఫీస్లో వర్క్ చేసుకోవాలి లేకపోతే ఏదైనా పని ఉంది అంటే పంప్ చేసుకుంటాం. సో మిల్క్ అనేది, బ్రెస్ట్ మిల్క్ అనేది ఒకసారి బయటకు తీసాక 5 రూల్ అంటాం దీన్ని. 5 hours వరకు బయట బాగానే ఉంటుంది, బిడ్డకి తాగించవచ్చు రూమ్ టెంపరేచర్ లో. ఫ్రిడ్జ్ లో పెడితే 5 days ఉంటుంది, కింద ఫ్రిడ్జ్ లో డోర్ లో కానీ కింద ఫ్రిడ్జ్ లో కానీ పెడితే 5 days ఉంటుంది. 5 days ఉంటుంది. అదే డీ ఫ్రిడ్జ్ లో పెడితే 5 months ఉంటుంది.
సో 5 months పాడవకుండా ఉంటుంది. సో ఇలా ఇది ఫ్రీజ్ చేయటం అని దీనికి కూడా సపరేట్ టెక్నిక్ ఉంటుంది. అంటే లైక్ ఎవ్రీ టైం పంప్ చేసినవి ఒక ప్యాకెట్లో పెట్టి దాని మీద డేట్ రాసుకొని ఫీడ్ చేసుకోవాలి. ఓకే ఓకే, సో ఇలా స్టోర్ చేసుకోవటం అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్. అప్పుడు దాని క్వాలిటీ కూడా బాగుంటుంది. ఫ్రోజన్ మిల్క్కి డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్కి పెద్ద తేడాలు ఏం లేవు, ఈక్వల్ గానే బెనిఫిషియల్. అంటే దానిలో ఇమ్యూనిటీకి సంబంధించిన యాంటీబాడీస్ కానీ ఫ్యాట్, ప్రోటీన్స్ ఇవన్నీ సేమ్గా ఉంటాయి. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది బట్ ఆల్మోస్ట్ సేమ్ అండ్ మంచిదే. మ్యామ్ మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, డొనేషన్ తీసుకునేటప్పుడు చెక్ చేసి తీసుకుంటాము, హెచ్ఐవి ఉందా లేదా చూసి తీసుకుంటాము. హెచ్ఐవి కాదు ఇంకా వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేసి చూసి తీసుకుంటాము అని అన్నారు. ఒకవేళ బేబీ హెచ్ఐవి ఉన్న మదర్కి పుడితే సో హౌ డూ వీ ఫీడ్ దిస్ బేబీ మ్యామ్? హెచ్ఐవి మదర్కి పాజిటివ్ అయితే బేబీకి ఫీడ్ చేయొద్దనే చెప్తాము, ఫార్ములా ఫీడింగ్ అనే చెప్తాము. ఓకే, బికాస్ ట్రాన్స్మిషన్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి. బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా హెచ్ఐవి ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే మ్యామ్, 0 to 6 months ఉన్న బేబీస్కి జనరల్గా మనం అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే మెల్లకన్ను ఉంటుంది, స్క్వింట్ ఐ అంటారు కదా, అది ఉంటుంది. ఇది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో తగ్గిపోతుందా, ఇది అలాగే ఉండిపోతుందా మ్యామ్? పుట్టిన పిల్లలకి స్క్వింట్ ఐ అనేది ఉంటుందండి. క్రాస్డ్ ఐగా చూస్తూ ఉంటారు, మెల్లలాగా అనిపిస్తూ ఉంటుంది. అది జనరలీ 6 to 7 months వరకు చాలా కామన్గా కనిపిస్తుంది, దాని తర్వాత తగ్గిపోతుంది. సో జనరల్గా 1 year తర్వాత కూడా ఇంకా స్క్వింట్ ఐ ఉందంటే దట్ ఈస్ డెఫినెట్లీ అబ్నార్మల్. అంటే ఏదో మజిల్ అబ్నార్మాలిటీ ఉంది ఆర్ ఐలో ప్రాబ్లం ఉంది అని చెప్పి డెఫినెట్గా ఆఫ్థల్మాలజిస్ట్ని కలవాల్సి వస్తుంది. అంటే దానికి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది. ఆ న్యూ బోర్న్ ఫేజ్లో మాత్రం ఐ గ్రోయింగ్ ఫేజ్లో ఉంటుంది కదా, ఐ క్యావిటీ పెరుగుతుంది, మజిల్ చుట్టూ అది స్ట్రెంగ్తన్ అవుతుంది, సో ఆ నర్వ్స్ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు స్క్వింట్ అనేది కామన్. తర్వాత ఉంటే అప్పుడు ఏదో అబ్నార్మాలిటీ ఉందని చెప్పి సో తర్వాత మాత్రం చూపించుకోవాలి. ఓకే, అంటే 0 to 6 months వరకు మనం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. స్క్వింట్ ఐ చాలా కామన్ గా ఉంటుంది న్యూ బోర్న్ పీరియడ్ లో. ఓకే ఓకే మ్యామ్, నార్మల్గా న్యూ బోర్న్ బేబీస్కి కంపల్సరీగా చేయాల్సిన టెస్ట్లు ఏమైనా ఉన్నాయా మ్యామ్? న్యూ బోర్న్ స్క్రీనింగ్ అని ఉంటుందండి. ఈ న్యూ బోర్న్ స్క్రీనింగ్ టెస్ట్ అని ఎందుకు చేస్తారు అంటే ఈ డిసీజెస్ ఎర్లీగా ఐడెంటిఫై అవ్వకుండా లేట్గా ఒక ఏజ్ వచ్చాక ఐడెంటిఫై అయినాయి అనుకోండి, వాళ్ళకి ఆల్రెడీ ఆ డిసీజ్ మూలం నష్టం జరిగిపోయి ఉంటుంది. సో అలాంటి నష్టాలని ప్రివెంట్ చేయడానికి ఈ న్యూ బోర్న్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది మనం చేస్తాం. ఈ న్యూ బోర్న్ స్క్రీనింగ్ టెస్ట్లో ఏవేవి ఇంక్లూడ్ అయి ఉంటాయంటే హియరింగ్ టెస్ట్. ఎందుకంటే వినికిడి మనకి ఫస్ట్ క్లాస్ బేబీస్ రెస్పాండ్ అవ్వరు, అది మనకు తెలిసేటప్పటికి 6 నెలలు అలా అవుతుంది. ఈ లోపల బేబీకి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోద్ది, బ్రెయిన్ డెవలప్ అవ్వదు, స్పీకింగ్ క్యాపబిలిటీస్ తగ్గిపోతాయి, ఇవన్నీ అవుతాయి. సో అందుకని ఈ డయాగ్నోసిస్ ఎర్లీగా అయిందనుకోండి, దానికి సంబంధించిన హియరింగ్ ఎయిడ్స్ పెట్టడం, ట్రీట్మెంట్ ఎర్లీగా స్టార్ట్ చేస్తే దానివల్ల బేబీకి నష్టం జరగకుండా ఉంటుంది, బ్రెయిన్ డెవలప్ అవుతుంది అండ్ మాట్లాడటం అది కూడా బాగా వస్తుంది. అలాగే థైరాయిడ్ టెస్ట్ అనేది చేస్తాం. జనరలీ పిల్లల్లో కంజనైటల్గా అంటే బై బర్త్ థైరాయిడ్ లేదనుకోండి, వాళ్ళు ఫ్యూచర్లో మెంటల్ రిటార్డేషన్తో సఫర్ అవుతారు. అదే మనం ఈ టెస్ట్ ఎర్లీగా చేసాము కనిపెట్టామనుకోండి, మనం థైరాయిడ్ టాబ్లెట్ ఇవ్వటం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో మెంటల్ రిటార్డేషన్ ఉండదు, వాళ్ళ బ్రెయిన్ సరిగ్గా గ్రో అవుతుంది. సో హియరింగ్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, విజన్ టెస్ట్ అండ్ సాచురేషన్ అంటే ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయని అప్పర్ లింబ్లో లోవర్ లింబ్లో చూస్తాం. దీని మూలాన మనకి హార్ట్ పరిస్థితి తెలుస్తుంది. ఓకే, అండ్ కొన్ని డిసీజెస్ లైక్ ఒక 7 న్యూ బోర్న్ డిసీజెస్ ఉంటాయి, అవి బై బర్త్ ఉన్నాయంటే వాళ్ళకి అరుగుదలలో ప్రాబ్లం ఉంటుంది అని చెప్పి, ఆర్ వాళ్ళకి మెటబాలిక్గా ప్రాబ్లమ్స్ ఉంటాయని, అవి రూల్ అవుట్ చేసుకుంటాం. ఇది న్యూ బోర్న్ టెస్ట్. హియరింగ్ టెస్ట్ అంటే మెడికల్ డివైస్ యూజ్ చేసి చేస్తారు, అది ఓకే. కానీ నార్మల్గా 0 to 6 months బేబీస్కి అంత విజన్ అనేది అంత విజన్ ప్రాపర్గా ఉండదు కదా. సో అలాంటి వాళ్ళకి ఐ టెస్ట్ చేసి ఎలా కన్ఫర్మ్ చేస్తారు ఈ బేబీకి విజన్ ఉంది, ఈ బేబీకి విజన్ లేదు అని? ఐ టెస్ట్ అనేది చాలా పిల్లలకి పుట్టినప్పుడు చాలా బ్లర్రీగా ఉంటుంది, విజన్ అనేది బ్లర్డ్గానే ఉంటుంది. 6 months ఆఫ్ ఏజ్ నుంచి కొంచెం క్లారిటీ వస్తుంది అండ్ 1 yearకి కొంచెం అడల్ట్ విజన్ వస్తుంది.
సో నార్మల్గా మేము ఐస్ ఎలా టెస్ట్ చేస్తాం అంటే అప్పుడే పుట్టిన బేబీస్లో లైట్ వేస్తాం. కళ్ళల్లో కనుక రెడ్ రిఫ్లెక్స్ అంటాం. రెడ్ రిఫ్లెక్స్ కనిపిస్తుంది అంటే కొంచెం డెవలప్మెంట్ బాగుంది అని అర్థం. అదే వైట్ కలర్ వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా కనిపిస్తుంది అంటే అప్పుడు దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి, ఏదో డిసీజ్ ఉందని అర్థం, ఆర్ విషన్లో లోపం ఉందని అర్థం. అంతేగాని రొటీన్గా అందరి పిల్లలకి డివైస్ పెట్టి చెక్ చేయం. ఓన్లీ ప్రీ టర్మ్ బేబీస్కి చెక్ చేస్తాం. ప్రీ టర్మ్ బేబీస్లో ఎందుకు చేస్తామంటే వాళ్ళ మెచ్యూరిటీ బాగోకపోతే వాళ్ళు బ్లైండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకని వాళ్ళ రెటీనా మెచ్యూర్ అవుతుందా లేదా అని టెస్ట్ చేస్తాం ప్రీ టర్మ్ బేబీలో కంపల్సరీ. న్యూ బార్న్ బేబీస్కి అయితే జస్ట్ లైట్ రిఫ్లెక్స్ చూస్తాం అంతే. ఓకే మ్యామ్, టర్మ్ బేబీస్ మీరు హియరింగ్కి సంబంధించిన ఏదైనా ఇష్యూస్ ఉంటే 6 months తర్వాత డివైస్ పెడతాము అని చెప్పారు. అంటే దానికి క్యూ చేయడానికి ఉంది. కానీ ఒకవేళ ఐస్కి సంబంధించిన ఏమైనా ఇష్యూ ఉంటే దాన్ని క్యూర్ చేయడానికి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? యా, ఇప్పుడు నేను మీకు చెప్పింది విజన్ టెస్ట్, ఆర్ఓపి రెటీనా ఇమ్మెచ్యూర్గా ఉంటే దానికి చూస్తామని చెప్పాను కదా ప్రీ టర్మ్స్లో. అది ప్రీ టర్మ్స్లో కొంతమందిలో రెటీనా కనుక మెచ్యూర్ అవ్వకపోతే దానికి లేజర్ థెరపీస్, ఆ గ్రో అవటానికి ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఆ ద్వారా మనం బ్లైండ్నెస్ ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, సో రెటీనా గ్రోత్ బెటర్ అవడానికి ఇంజెక్షన్ ఇస్తారు, కొన్నిసార్లు లేజర్ థెరపీ చేస్తారు. ఇది ప్రీ టర్మ్ బేబీస్లో. ఓకే, కొన్ని డిసీజెస్లో డైరెక్ట్ ఇన్ఫెక్షన్స్ అనుకోని ట్రీట్ చేయొచ్చు. ఇన్ఫెక్షన్స్ కాకుండా బై బర్త్ ఉండే నరాల్ ఆప్టిక్ నర్వ్ ప్రాబ్లమ్స్ అంటే నరాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి మనం ఏం చేయలేము. ఓకే, ఓకే. నాకు ఇక్కడ ఫాలోఅప్ క్వశ్చన్ ఉందా, కలర్ బ్లైండ్నెస్ ఉన్న ఫాదర్కి పుట్టిన పిల్లలు కలర్ బ్లైండ్నెస్ వస్తుందా? యా, జెనెటికల్ కలర్ బ్లైండ్నెస్ అనేది జెనెటిక్గా వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. ఇప్పటి వరకు మనం ఆల్మోస్ట్ 0 to 6 months వరకు కవర్ చేసాం మ్యామ్. సో ఈ స్టేజ్లో పేరెంట్స్ తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన 3 జాగ్రత్తలు ఏముంటాయి? 0 to 6 months పిల్లలు ఉన్న పేరెంట్స్ అందరూ తప్పకుండా ఈ 3 things చేయాలి. ఫస్ట్ థింగ్, పిల్లలకి ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వండి. 6 నెలల లోపల పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వటం వల్ల మదర్కి బేబీకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మెయిన్గా వాళ్ళ రోగనిరోధక శక్తి చాలా బాగుంటుంది. కానీ ఇండియాలోనే 54% ఉంది. దీన్ని పెంచాలి అండ్ పిల్లల ఇమ్యూనిటీ బెటర్ చేయాలి. సెకండ్, పిల్లలకి బ్రెయిన్ గ్రోత్ అనేది ఫస్ట్ 6 monthsలో, మెయిన్గా ఫస్ట్ 2 yearsలో 90% కంప్లీట్ అవుతుంది. ఈ టైంలో వాళ్ళతో బాండ్ అవ్వండి, వాళ్ళని స్టిమ్యులేట్ చేయండి. అంటే టమ్మీ టైం లాంటి ప్రాక్టీస్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళకి మంచి కథలు చెప్పండి, సూక్తులు చెప్పండి. అంతేకాని గ్యాడ్జెట్స్ని వదిలేయండి. గ్యాడ్జెట్స్ పిల్లలకి దగ్గరగా వాడటం వల్ల రేడియేషన్ ఎఫెక్ట్ కూడా ఉంది అని చాలా స్టడీస్లో ప్రూవ్ అయింది. మూడవది, పిల్లలకి ఏ చిన్నది చూపించినా, మోషన్ కొంచెం 7 రోజులకు ఒకసారి వెళ్ళినా, లేకపోతే మోషన్ లూజ్గా వెళ్ళినా, లేకపోతే పిల్లలు ఏడ్చినా, హంగర్ క్యూ అయినా, వీటికి గూగుల్ చేయకండి. గూగుల్ చేయటం వల్ల దానికి వేరే ఏవో చూపిస్తారు, దాన్ని చూసి భయపడద్దు. మీ డాక్టర్తో డిస్కస్ చేసి సలహా తీసుకొని దాన్ని ట్రీట్ చేయండి. గూగుల్ డాక్టర్ని నమ్మటం వల్ల పేరెంట్స్లో యాంగ్జైటీ ఎక్కువ అవుతుంది అండ్ పిల్లలకి హాని ఎక్కువ అవుతుంది. మీ పిల్లలతో ఎంజాయ్ చేయండి, డాక్టర్ సలహా తీసుకోండి. మ్యామ్, యాజ్ యువర్ అవేర్, మై ఛానల్ నేమ్ ఈజ్ వాట్ ద ఫిష్ బై ఫిరోజ్. మీ కెరియర్లో మీరు ఎక్స్పీరియన్స్ చేసిన వాట్ ద ఫిష్ మూమెంట్ ఏదైనా ఉంటే ఒకటి షేర్ చేయండి మ్యామ్. గుడ్ క్వశ్చన్. చాలానే ఇలాంటి కేసెస్ అనిపిస్తూ ఉంటాయి, అదేంటి ఇలా చేశారు అని చెప్పి. బట్ ఒక కేసు మాత్రం నన్ను అసలు చాలా టచ్ చేసింది. ఐ వాజ్ లైక్ షాక్డ్, అదేంటి అలా కూడా చేస్తారా అని చెప్పి. ఒక మదర్ ఈఆర్కి తీసుకొచ్చింది పరిగెత్తుకుంటూ. ఏమైందమ్మా అంటే, గంట నుంచి అసలు సోయలేదు మేడం, పిలిస్తే కూడా పలకట్లేదు, కదలిక లేదు అని చెప్పింది. ఏమైందమ్మా, 1 hourలో ఏమైనా చేశారా, ఏమైనా అయిందా అంటే, మేడం ఒక టాబ్లెట్ ఇచ్చాం, మోషన్స్ అవుతున్నాయని బేబీకి అని చెప్పింది. లైక్ దట్స్ అ 6-day-old బేబీ, 6th day of life బేబీకి ఒక టాబ్లెట్ ఇచ్చామన్నారు. ఏం టాబ్లెట్ అమ్మా అంటే, మేడం పుట్టినప్పటి నుంచి బేబీకి మోషన్స్ అవుతున్నాయి, తల్లిపాలు తాగిస్తున్న దగ్గర నుంచి బాగా లూజ్గా వెళ్తుంది బేబీ, అందుకని మోషన్స్ ఆగటం కోసమని ఫార్మసీలో అడిగితే వాళ్ళు లోపరమైట్ అంటే కామన్గా మోషన్స్కి వాడే టాబ్లెట్ని ఇచ్చారంట. వీళ్ళు ఆ టాబ్లెట్ గ్రైండ్ చేసి వేసేసారు బేబీకి. సో ఈ టాబ్లెట్కి ఏంటి, మత్తు ఉంటుంది, అంటే లైక్ బేబీ నాక్డౌన్ అయిపోతుంది. సో నాక్డౌన్ అయిపోయింది. సో బేబీకి మూమెంట్ లేదు, ఏమీ లేదు. సో కంగారు పడుతూ తీసుకొచ్చారు. అసలు బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకునే పిల్లల్లో లూజ్ మోషన్స్ అంటే కొంచెం నీళ్ళలా వెళ్ళటం మోషన్స్ అనేది కామన్. అది ట్రాన్సియంట్ లూజ్ స్టూల్స్ ఆఫ్ న్యూ బార్న్ అంటాం. అలాంటి దానికి మా ఫార్మసీకి వెళ్ళి టాబ్లెట్ వేసి ప్రాబ్లం కొని తెచ్చుకున్నట్టు అనిపించింది.
అండ్ ఆ బేబీ సిక్ అయింది 2 days ఐసీయూలో ఉంది, ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సి వచ్చింది, పాయిజన్ నాక్డౌన్ బయట ఫ్లష్ అవుట్ చేయాల్సి వచ్చింది. తర్వాత బేబీ రికవర్ అయింది. ఓకే. బట్ ఐ ఫెల్ట్ వాట్ ఈస్ షీ డూయింగ్ అన్నట్టు వితౌట్ ప్రాపర్ డాక్టర్స్ మరి అది టూ మచ్ కదా మ్యామ్, 2 months 6 months బేబీకి 6 days బేబీకి ఆ టాబ్లెట్ అనేది చాలా నెససరీ కదా. యా, ఇండియాలో ఒకటే కంట్రీ అనిపిస్తుంది నాకు ఓవర్ ద కౌంటర్ ఇలాంటి మెడిసిన్స్ దొరకటం, లైక్ యాంటీబయాటిక్స్ ఓవర్ ద కౌంటర్ వెళ్ళి తీసేసుకుంటారు. దాన్ని మనం ఆపలేము. కానీ దానివల్ల చాలా రిస్క్ ఉంది, సూపర్ బగ్స్ వచ్చే రిస్క్ ఉంది. రేపు ఏదైనా పెద్ద బగ్ మన ఉన్న యాంటీబయాటిక్స్ ఏది రెస్పాండ్ అవ్వకుండా రావచ్చు. కోవిడ్ కన్నా సూపర్ బగ్ అవ్వచ్చు చెప్తున్నాను. సో అది ఉంది. అండ్ ఇప్పుడు ఇదిగోండి ఇలాగా లోపరమైట్లు ఇవ్వటం, లేకపోతే పక్కింటోళ్ళు చెప్పారని చింతపిక్క పెట్టడం, సోప్ పెట్టడం, ఇలాంటి చాలా చేస్తారు. అనాస మందులు ఇవ్వటం, వసపోయిటాలు, ఇలాంటి అన్ని చాలా వాట్ ద ఫిష్ మూమెంట్స్ ఉంటాయి 0 to 6 months లో. అయితే మీరు వాట్ ద ఫిష్ మూమెంట్ చాలా చూసుంటారు. ఐ థింక్ వీ హ్యావ్ కవర్డ్ ఎవ్రీ సెగ్మెంట్ మ్యామ్. 0 to 6 months లో ఉన్న మిత్స్, డూస్, డోంట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్స్ మనం కవర్ చేసాం మ్యామ్. వన్స్ అగైన్ థ్యాంక్స్ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ద సెషన్ మ్యామ్, అండ్ థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ ద గెస్ట్ ఇన్విటేషన్. అంటే నేను ట్రై చేశాను మ్యామ్ ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి, ఇండివిజువల్ పర్సన్ నేను ముందు చెప్పినట్టు ఇంకా ఇది లాస్ట్, ఇంకా ఇది ఒకసారి ఈ మ్యామ్కి మెసేజ్ చేసి ఇంకా డెసిషన్ తీసుకుందాము, కంటిన్యూ చేయాలా లేదా అన్న టైంలో మీరు నాకు రిప్లై ఇచ్చారు. అండ్ యూ హ్యావ్ మెన్షన్ దట్ I definitely support even though you are starting from zero because we all started from zero అని చెప్పారు. I'm literally happy మ్యామ్. అది చూసిన తర్వాత నాకు బూస్ట్ వచ్చింది మ్యామ్. రియల్లీ హ్యాపీ మ్యామ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ద కాల్. అంటే ఇది ఇంకా మనం చాలా ఎపిసోడ్స్ చేయాలి మ్యామ్. ఇప్పుడు వరకు మనం 0 to 6 months కవర్ చేసాము. సో వీ నీడ్ టు కవర్ అప్ టు 2 years వరకు మనం కవర్ చేయాలని ప్లాన్ చేసుకున్నాము. సో వీ నీడ్ టు ప్లాన్ సమ్ మోర్ ఎపిసోడ్స్ మ్యామ్. యా, థ్యాంక్స్ మ్యామ్. థ్యాంక్ యూ.